పోజు చిరంజీవిది, ఈ పోజు బాలకృష్ణది. బాయ్యా నువ్వు సినిమాలో యాసాలతా ఉంట కదా. దోసరు గారికి ఫోటోలు పంపించాను, రేపు పిలిపొస్తుందని ఈ రోజు తెల్లారుదామని కలొచ్చింది. అచ్చా నాయసరాలో లేడు, చిరంజీవిలో కూడా ఉన్నాడు. కొంచెం కారపొడి, కొంచెం కాఫీ పొడి. ఈ విషయం మా అమ్మతో చెప్తారా? చెప్తా. అమ్మ, వీళ్ళిద్దరికి ఒక కప్పు కాపు పొడి, ఒక కప్పు కారపొడి. వెళ్ళండి. ఆగండి. శోభన్ బాబులా కూడా ఉంటానా? నాగేగర్లో కూడా ఉంటావు. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే ఒరే. ఏమే చుంచులు తంపులు, మా ఇంటి వైపు కన్నెట్టినా చూడకుండా పోతున్నారే? గిన్నెలు నిండాయా మీ అంటిప్పులతో? ఇట్రండి ఇట్రండి అంటాను. ఏమే ఆ ఇళ్లలో ఏమేం పోయినాయి, ఎక్కడెక్కడి నుంచి ఏమేం కొట్టుకొచ్చారు? అయ్యో మల్లమ్మ గారు, రోడ్లో రోకలెట్టి దంచకూడదని మా జాతకంలోనే ఉంది కదా. అవునే, మీ ఇద్దరు జాతకం ఒకటేగా, అందుకే పొళ్ళు అడుకుంటున్నాం. అంతేగాని దొంగతనం మా ఇంట వంట లేదమ్మా. మీ ఇంటో అంటే ఎట్టా ఉంటుంది? ఇద్దరు ఇంటింటే అడుగు తింటుంటారుగా అస్తమానం. సరే, ఎక్కడెక్కడి నుంచి ఏమేం కొట్టుకొచ్చారో మర్యాదగా తీసి ఎక్కడ పెడతారా? అయ్యో మర్యాదగా తీసి ఎక్కడ పెడతారా లేదా? చంపేస్తాను, పడి ఇడికిద్దా. ఎన్ని వాళ్ళకి అప్ప చెప్పాయి, పేడకెళ్ళే వాళ్ళ మొహాన్ని బట్టి పంపించమని. అలాగమ్మా. మళ్ళీ ఇలాంటి పనులు చేశారో చూరుకు వెళ్ళి అడగట్టా. పడే అమ్మా, బాగా బాగా ఎట్టేశారమ్మా గడ్డి. లేకపోతే ఊరంతా గిన్నెల్లో ఎట్టేసుకుంటాం అనుకుంటున్నారు. నీ గిన్నె మాత్రం సామాన్యమైందా? ఈ ప్రపంచాన్ని అందులో నింపుకోవాలని నువ్వు చుట్టం లేదంటే? నన్ను అపార్థం చేసుకుంటున్నారు అమ్మగారు. నేను అలాంటి దాన్ని కాదు. నా జీవితం పచ్చి పులుసు లాంటిది. వస్తే పచ్చి పులుసు ఏ నాటకం చూసావే? మరి విరగబడి నటిస్తున్నావు. లోపలికి పోయి పని చూసుకో. అలాగే సరే, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా గాలికి వదిలేద్దని? తలుపులు మోయి. ఏమిటి అబ్బాయి ఇంకా రాలేదు? ఎవరండి మీరు? మేము వ్యవసాయాభివృద్ధి సలహా సంఘ సభ్యులం. ఓహో, ఈ ఊళ్ళో వాళ్ళకి వ్యవసాయం గురించి సలహాలు ఇవ్వడానికి వచ్చాం. ఆహా, సలహాలు ఇవ్వడం తర్వాత చూసుకుందాం గానీ లేని పంటలు మీరు ఎలాగో ఇవ్వలేరు. ఉన్న పంటలు పాసేయకండి. మీ కాళ్ళకంటే ఏడుందో చూడండి. పొలాలకి గట్లు ఉంటాయి, గట్లు మీద కూడా మొక్కలు ఉంటాయి. ముందు వాటిని తొక్కకుండా నడవడం నేర్చుకోండి, తర్వాత ఇద్దరు సలహాలు. అమ్మాయి చాలా బాగున్నారు కదా. అసలు విషయం అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. తెలుగులో మాట్లాడకరా, వాళ్ళకి అర్థమవుతుంది. ఇంగ్లీష్ లో మాట్లాడు. విలేజ్ బ్యూటీ రా. కెన్ వి గెట్ దెమ్? ఐ విల్ ఆస్క్ మై ఫ్రెండ్ టు అరేంజ్ దెమ్. డోంట్ వరీ. Rascals, what nonsense are you talking? Do you think villages are so cheap? Are you developing officers? No, you are underdeveloping officers. తలుచుకుంటే మీ ఇద్దరిని ఇక్కడే నరికి పోగులు పెట్టగలను. కానీ మీలాంటి మర్యాద తక్కువ నరికితే మా తెలుగు రైతు కొరాలకే అవమానం. ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడ కనపడ్డారో మీ బతుకులు అదే లాస్ట్ డే అవుతుంది. పడే. అయ్యే బాబు, పల్లెటూరు బయట అనుకున్నాను. ఇంగ్లీష్ లో ఎలా అపరగొట్టేశాడో. ఏటనుకున్నారు మరి? ఆయన ఎవరనుకున్నారు? మల్లమ్మగారు అబ్బాయి. ఆయన మటుకేం తక్కువ చదువుకున్నారా? అగ్రికల్చర్ బిఎస్సీ చదువుకున్నారు. మా కూడా నేర్పించారు ఇంగ్లీష్. వాళ్ళ పెద్దే ఉందిరా. నువ్వు చదివావన్న నమ్మకం చదివించింది నాకే కలగడం లేదు. ఫ్యాషన్ టాప్గా ఉండకపోతే ఈ కాలంలో గంగిరెద్దుకు కూడా బిచ్చం పెట్టారా? ఏంటమ్మా ఇంత నుండి వస్తున్నావు? రేపు పెళ్ళం వచ్చి నిన్ను 4 గంటిస్తే దద్దులు లేకుండా ఉంటాను. పెళ్లి చేసుకోరా. నా ఎదుటి నీ పెళ్ళ నిన్ను బాగా 4 గంటిస్తే చూడాలనుందా? నాకప్పుడే పెళ్ళేంటమ్మా? వచ్చింది తాత పనికి తగ్గి చూస్తోంది. మీ తాత కూడా ఎట్లనేవాడట, నాకు పెళ్ళొద్దు అని. కానీ ఆడదాని తల వెంట్రుకు చూసి దాని వయసు చెప్పావట. పందుబ్బుల్లా పన్నిట్లోనే ముంచి పళ్ళుదోవాట. మహాగంధ సాంగుడట్లే. కానీ పెళ్లి మాత్రం వద్దనేవాడట. ఒకసారి అన్నంలోకి సాంబార్ లేదని అలిగాడంట. పప్పు పులుసుని సాంబార్ అంటున్నాడేమిటా అని అనుమానం. అప్పుడు తెలిసిందట చన్నపట్నంలో ఆండాళనే ఒక అప్పరస ఈయనకి. నేనేం తాతలంటాను కాదులేమ్మా. అయితే చంపేస్తాను రాయ్, నా సంగతి నీకు తెలుసుగా. ఇందా ఏంటిది? అడ్రస్. ఎవరిది? నువ్వు చూడాల్సింది పిల్లగా. ఏ పెళ్లి చేసుకోవా?
ఎంతకాలం ఇలా ఉంటావు? చూడు, పిల్ల బాగుంది, 16 ఏళ్ల పిల్ల లక్షణంగా ఉంది. వెళ్ళి చూసి పిల్ల నీకు నచ్చడం కంటే పిల్లకి నువ్వు నచ్చడం ముఖ్యమని తెలుసుకో. ఇందా తీసుకో. అమ్మగారు అమ్మగారు తలంబ్రాల రూపాయలు సిద్ధం చేసేసినాను. మా అబ్బాయి గారికి శబ్దం ఏంటి? తలుపులు మూసేద్దాం ఏంటి? ఇంకా నిలబడ్డావేట్రా? నేను ఒక్కనే వెళ్తాను. ఆ ప్రసాద్ గారిని తీసుకుని ఇద్దరం కలిసి వెళ్తాం. అదిగో టకటగా శబ్దం వినిపిస్తోంది. అయ్యి బాబాయ్, నా ఆకులు మొత్తం పాడిపోయి. అయ్యి బాబాయ్, తప్ప మంచి కనపడండి. ఏడి? హలో ఫ్రెండ్, నీ కృషి నా ధన్యవాదాలు. పాపం లోపల ఉన్నావని ఆకులు తెస్తుంటే అక్కడ ఉన్నావా? ఎంత కష్టపడుతుంటే మాట్లాడవే. చూడు స్టాకులు అప్పారావు, నేను లోపల ఉన్నాను తెలుసు, నువ్వు సైకిల్ బయట తీసావు. నేను ఇక్కడ ఉన్నానంటే నువ్వు ఆ పని చేయవు కదా. మొత్తం నా శ్రమ తగ్గించావు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నీకు హ్యాపీయే? నాకు చూడు ఎలా పాడైపోయావు. చూడండి అప్పారావు, ఎందుకు ఉద్రేకపడతారు? పోయి నాకు ఎలాగా రావు. నా ఫ్రంట్ వీల్ ఎటోపోయింది, కొంచెం వెతికి పెడతారా? చాలా డొక్కు సైకిల్ నువ్వు మన మంగళసభలో ఎట్టిసావు. అవును. అటు మొన్నేమో టీ కొట్లు ఎట్టిసావు. నిన్న పంతులు స్నానం చేస్తుంటే డైరెక్ట్ గా ఎట్టిసావు. దొడ్లో ఈ ఏళ్ళ ఆకులు ఎట్టిసావు. వెరీ గుడ్. నా ఆకులన్నీ పాడైపోయినా తీసుకొచ్చి డబ్బులు. నా ఆకులన్నీ పాడైపోయినా తీసుకొచ్చి డబ్బులు. లేకపోతే పంచాయతీ ఎట్టిస్తాను. పంచాయతీ ఎట్టిస్తాను. నిజమే. నిజమే. అందుకే అలా అన్నారు. ఎవరా? దాసు నారాయణ గారు. అయ్యి బాబాయ్, ఆయన మిమ్మల్ని కలిసారేటండి? నేనే ఆయన కలిసాను ఫిల్మోత్సవంలో. అవును, ఆయన ఫోటోలు పంపించావా? 3 పంపించానండి. నాకు చెప్పలేదేంటి? ఆయన చెప్పినాక నాకు తెలీదు. నువ్వు ఆయన పిక్చర్ లో హీరో అంటాయా? నా ఫ్రంట్ వీల్ ఎట్టిపోయిందో. నేను ఎత్తుతానండి. బ్యాక్ వీల్ చేతితో పట్టుకుని ఫ్రంట్ వీల్ ఎత్తుతానండి. మరి ఆకులు డబ్బులు విషయం అడిగినందుకు చెప్పొచ్చు కొట్టండి. మీరు కొట్టండి, దయచేసి కొట్టండి. మీరు కొట్టండి. నువ్వు ఇప్పుడు హీరోవి, టైం వచ్చే వరకు చెప్పుచ్చు కొట్టమని సన్నావాలు చేయమని అడగకూడదు. బ్యాక్ వీల్ తీసుకురా, ఫ్రంట్ వీల్ ఎత్తుదాం. జయంబు నిత్యయంబురా భయంబు లేదురా, జంకు గొంకు లేక నీవు సాగి పొమ్మరో. ఈ ఊర్లో ఫ్రంట్ వీల్ ఊడిపోయి మంద కాబట్టి ఇంకెవరిదిరా? చూడు మిస్టర్, ఈ సైకిల్ కొయాలను కొట్టుకు తీసుకెళ్లి మంచి రివిట్లేసి స్ట్రాంగ్ గా బిగించమని చెప్పు. 1 month దాకా ఊడకూడదు. రివిట్లు ఏంటంటే ఆయిల్ కూడా చేంజ్ చేసి కొత్త సైకిల్ తయారు చేస్తారు అంతే. అలాగే మిస్టర్ రాకుల్, కానీ దాసరి గారిని మాత్రం డిజపాయింట్ చేయకు. ఆయన నీవి చాలా హోప్ పెట్టుకున్నావు. ముక్కు మాత్రం పెరగకుండా చూసుకో. ఓకే హీరో, దాసరి ఇస్ కమింగ్ హియర్. సార్ వస్తానండి. మీ మేలు మాత్రమే జన్మలో మర్చిపో. ఓకే ఓకే. దాసరి గారికి నా నమస్కారం చెప్పండి. ట్రంక్ కాల్ చేసి చెప్తాను. చాలా నువ్వు హ్యాపీగా వెళ్ళి ఉంటానండి. అలాగే. నేను పుట్టాను, సైకిల్ పెట్టావు, నాకింకా లోకంతో పని ఏముంది. కూర్చో కూర్చో కూర్చో. హే, 2 స్పెషల్ టీ. మీకు అడిగితే మీ నాన్నగారు అప్పు ఉన్నా నాకు కబురెట్టారండి. నేను అడిగాను, నువ్వు కదా చెప్పావు. రెంటిలేవయ్యా, ఇన్ని మాటలు చెప్తావు గానీ ఆ డొక్కు సైకిల్ పారేసి కొత్త సైకిల్ కొనుక్కోవచ్చుగా. కొండవా? రే, మా అవసరం అవుతుంది తెలుసా? మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఊరికి వ్యవస్థ తీసుకోవాలి తప్పితే డబ్బు పోసుకుంటే పాలకొల్లు పెద్ద గోపురం పడిపోతుందని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో 20 పేజీలో రాశారు. అందుకే నేను అలాంటాను కదా, బయలుంటాడు. ఒరేయ్, నువ్వు మాటలు బాగా చెప్తావురా. మాటలు కాదురా, అసలు ఈ సైకిల్ కూడా మేము కొన్నది కదా తెలుసా? ఉప్పు సత్యాగ్రహం జరిగే రోజుల్లో గాంధీ గారు వాళ్ళందరూ పొందుకుంటుంటే మా తాత బ్రిటిష్ పోలీసు సైకిల్ కొట్టేసుకొచ్చాడు. అది మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. ఆ ఉప్పే ఈ తుప్పు. అంటే ఊరికి వస్తే నువ్వు కొట్టాలనుకుంటున్నావా? ఊరుకోరా, ఊరికే కొట్టాడు. నీకు నాకు చేత కదరా, అది మా నాన్నకే చెల్లింది. వాడు తుప్పు ఎలా వదల్చాలని చూస్తున్నాను, కుదరట్లేదు. అరే, 2 రూపాయలు అప్పు ఎవరని ఇచ్చే చాలా మంచిదిరా. ఎందుకురా? మా నాన్న చచ్చిపోతాడు నమ్మకం ఎలాగపోయిందిరా. కనీసం కాలు చేయి పడిపోవడానికి ఆంజనేయ స్వామి గుళ్ళు అర్చన చేయించాలి. ఎవరా బాబాయ్, చూసారా? ఇది మా నాన్న పాపులారిటీ. అతను చచ్చిపోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ చావడు. తల్లి అన్నం ఉంటే ఏంటి తల్లి? అథవా ఎదురా మగలధోలు కనిపిస్తుంటే తల్లి అన్నం ఉంటే పెట్టంటావా? అన్నం లేదు గిన్నం లేదు, పక్కకి పో. పచ్చడి ఉంటే ఏంటి బాబు? ఎప్పుడు కూడా వద్దు, పచ్చడి కావాలంట. పచ్చడి లేదు, గిచ్చడి లేదు, పక్కకి పో. పాత గుడ్డ ఉంటే ఇప్పించండి బాబు. పాత గుడ్డ? పట్టుబట్టలు వద్దు, ఏమి ఇచ్చినా తీసుకెళ్తాను బాబు. ఏమిరా, నువ్వేమైనా ఇంటల్లుడివా? పాత పీలికి కూడా ఇవ్వను, పక్కకి పో. ఏం లేకపోతే నీకు నాకు తేడా ఏంటి? ఇద్దరం ఒకటే, రా కలిసి అనుకున్నాం. ఏంట్రా కూసా? ఈ చుట్టుపక్కల బిచ్చగాళ్ళంతా బియ్యం తెచ్చి నాకే అమ్ముతారు. నేను బిచ్చం వెయ్యను, నన్ను ఎవ్వరూ అడగరు. పాత గుడ్డలు, పాత సీసాలు, దొంగ సామాన్లు, వల్లకాట్లో మిగిలిపోయిన కట్టె పుల్లలు, పేదవాడి అన్నం పాచిపోద్దని గాని లేకపోతే అది కొంటాను.
అది సింగరాజు లింగరాజు అంటేను. బాబు మీరైనా సింగరాజు గారంటే ఊరికి కొత్త లేకపోతే వచ్చి ఉన్నాను కాదు. వెళ్తాను బాబు. హరి ఓం హరి ఓం భద్రాచల వాస హరి ఓం. ఈ డామా కడుపు మాడ కొంపలో సామాన్లన్నీ ఇడి కుమ్మ ముందర పడేస్తున్నాయి. బాబు కాకి గంటెత్తుకొచ్చి మీ ఇంటి ముందు పడేసింది చూసారా? కాకిని చూసి 10 రోజులైంది. మా ఇంటి ముందు ఎందుకు పడేస్తుంది? పక్కింట్లో పడేసిందేమో. హరి ఓం. నేను చూసాను నువ్వు గంట మీద కూర్చోటం. నువ్వు లేదు చెప్తాను. నేను లగనం. నా ఇంటికి వచ్చి నువ్వు పెత్తనం చేస్తున్నావు ఏంటి? భజన చేసుకుంటున్నాను. హరి ఓం హరి ఓం. గంట ముట్టి కింద పెట్టుకుని లేదన్నా నాటకం ఆడుతున్నావు. నాటకం ఊళ్ళో కాకులన్నీ కప్పులు గిన్నెలు చెంచాలు పట్టుకొచ్చి నీ కొంపలో పడేస్తాయి. ఎవరో దొంగ పచ్చినోడా నువ్వు సొమ్ము తిని తెగబలిసావు. భజన చేస్తాడు భజన. తిట్టుకో తిట్టుకో. కోరి నీకు పచ్చివాటం రాను. నిన్ను బండిని కట్టెల్లో పెట్టి కాల్చా. నీకు మాయరాము రాను. నిన్ను తీసుకెళ్ళి వెళ్ళ కట్టలు పెట్టా. నీ గుడ్లు పగిలిపోను. నేను ఒక పీక్కుపోను. నేను నక్కలు బేక. నువ్వు ఎప్పుడు సత్తావరా? నీకు శబ్దం నీతో కావరా. హరి ఓం హరి ఓం. బాబా వెళ్ళిపోయింది. భజన మారేచ్చండి. 50 ఏళ్ళ నుండి మిమ్మల్ని ఈ ఊళ్ళో వాళ్ళు తిట్టకండి ఇలా తిడుతున్నారంటే తిట్టిన 10 మంది వెళ్ళిపోయారండి. మీరు మాత్రం కొండ మీద నందులో ఇలాగే ఉన్నారండి. అయితే తీరా మరి తిట్ల కోసం చూస్తే గంట ఎట్ట అవుతుందా? ఇంట్లో పనులు అయిపోయినాయండి. కాకులు పడగొట్టు. మీరు అబ్బాయి జడిసండి. కాకులు ఈ ఊళ్ళో గూళ్ళు ఎట్టడం మానేసినాయండి. గూళ్ళు ఎట్టేదాకా వండ మానేరా? అమ్మాయి గారు దెబ్బేస్తున్నారండి. మీరు తొందర పడకపోతే మన ఊరికే ప్రమాదం అండి. మాను మాకులు కాను కాయిరప్పను కానే కాను మామూలు మడిసిని నేను నీ మడిసిని నేను. మాను మాకును కాను మాను మాకును కాను. మాకు ఏటమ్మా మల్లమ్మ కొడుకు మీద పాట కట్టు. దంచరా మల్లమ్మ కొడుక బాగా దంచరా మా నాన్న అల్లుడా. దంచు దంచు బాగా దంచు 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 ఇంకా దంచు. ఈ పాట వింటే ఆ కుర్రాడు అదిరిపోయి నా కూతురు ముందు పడ్డా. ఎందుకు పడ్డండి? అమ్మాయి గారు ఇంత బాగా దంచమంటుంటే దంచపోతే మొగోడే కాదండి ఒడ్లండి. నాన్న మల్లమ్మ కొడుకు కొంచెం పొడుగు కదూ. నాకెందుకో కొంచెం పొట్టిగా ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. పొట్టైనా పొడిగైనా గట్టిగా ఉంటే మంచిదండి. కుర్రోడండి. ఏదవా ఏది ఏమైనా నా కూతురు మల్లమ్మ కోడలు కావాల. మల్లమ్మ బొడ్లో తాళాలు లాక్కుని నా చేతికి ఇవ్వాల. అప్పుడు మల్లమ్మను మూల కూర్చోబెట్టి ఆ ఇంటి ఇయ్యాల్లో నేను గాల. అయితే నీకు పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టం లేదంటావు? అవునరా, ఏమాత్రం ఇష్టం లేదు. ఇంటికి వెళ్ళిపోదాం పద. అమ్మో, ఈ అడ్రస్కి వెళ్ళి పిల్లలు చూడకపోతే అమ్మ చంపేస్తుంది. నీకు అమ్మాయి నీకు నచ్చి తీరుద్ది. నేను రైట్కి గంటి పడేస్తా అంతే. నచ్చినా నేను చేసుకుంటా. సరే, ఈ నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే పెళ్లి చేస్తాను. నాకు లోన ఇస్తావా? నీకు లోన కొనిస్తాను కానీ ముందు సంబంధం తప్పే మార్గం చెప్పాలి. మార్గాలన్నీ మా బ్యాగ్ లోనే ఉన్నాయరా. మనం ఇప్పుడు ఆ పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళటం లేదు. మరి విజయవాడ వెళ్తున్నాం. సినిమాలు చూస్తాం. రేపొద్దున మీ అమ్మ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని చూసాం, మాకేమీ నచ్చలేదు అని చెప్పేస్తాం. భలే ఉంది ఐడియా. అలా చేద్దాం కానీ ఇప్పుడే వస్తాను. ఆల్సీ ప్రమాదం వెళ్తే ఓకే. నిన్నేరా మాట్లాడవారా? అలా చూస్తావేరా? విజయవాడ ఎట్టెళ్ళారా? నిన్నేరా చెప్పరా? చెప్పరా? నీ ముడ్డెటు, నా ముడ్డి ఇటు. అటు వెళ్ళాలి. మరి ముందే ఎందుకు చూసి చెప్పరా? అలాగే రండి చెప్తాను. పోనేవరా? రండి రండి రండి. రైట్ 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 రైట్. గుద్దిందండి. ఏంటి మీరే కదండి చెప్పారు వెనక్కి వస్తుంది గుద్దుతుందో లేదు చూసి చెప్పని. గుద్దింది చెప్పాను. అలా అయ్యో అనుకుంటారండి. రెడ్డి గారి దొంగరా ఊరు మారిపోయాను. అదే నంబరు. ఈ కార్ని కేజీ లెక్కన అమ్మేద్దారా? అలాగే జగన్ తిరగమని. అదేటలా తినగలిపోతున్నారేంటి? ఎవరో కారు ఆపుతున్నారు. కారు తాలూకున్నారా? మరి ఏం చేయండి? దారిస్తే ఆపు, అడ్డొస్తే గుద్దే. అదే కదా. ఎవరయ్యా మీరు? కారు కట్టబడతారు. ఆ
అటు వెళ్ళిపోతారు సార్, దారి ఇటు సార్. అదే ఈ కారా? అవును సార్, కార్ కోసమే ఉదయం నుంచి ఎత్తుకుతున్నాం సార్. అక్కడ మా అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు సార్. అది కారు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. అది ఈ గొడవ ఏంట్రా? కొంపతీసి వీళ్ళు పిచ్చోడు కాదు కదా? పిచ్చోడు కాదు కానీ మొత్తానికి ఏదో జరుగుతుంది పద. అంతేనంటావా? అందుకనే మనం ఏం చేయలేదు. సరే రండి. చేయండి సార్, రండి సార్, రండి సార్, దిగండి దిగండి సార్, దిగండి. దిగండి సార్ వచ్చేసారు సార్. ఓ మై గాడ్, ఫంటాస్టిక్. ప్లీజ్ కమ్, కమ్ ఆన్. ఎందుకు అలా చూస్తారు? కమాన్ దిగండి. బయలుదేరిన తిన్నే టంకాలు వచ్చిందే, ఆలస్యం ఎందుకైంది? ఆలస్యం ఎందుకైందిరా? అదే అర్థమవుతుందిరా. ఏం లేదు సార్, నేను వస్తాను కదండి. వచ్చేటప్పుడు 10 మైల్ స్టోన్ దగ్గర ఒక మనిషి కింద లారీ పడిపోయింది. ఏంటా వాడు ఊరుకో. లారీ కాదండి, కార్ సార్. కార్ రా, అంబాసిడర్ కార్. అవును. కరెక్ట్ సార్. You see, I am retired Major Reddy. I don't like jokes. I like time sense. You're already late by 12 hours. Come on. కార్ కావాల్సి మీరు ఉంచుకోండి, మేము మళ్ళీ వస్తాం. కార్ సంగతి తర్వాత ఆలోచిద్దాం. అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్. Come on, please come. Please come. All are waiting for you. రండి. Come, please come. Come on. చూడండి, వీళ్ళంతా మా నైబర్స్. నేనే పిలిపించాను. నమస్కారం సార్. నమస్కారం. బై ద బై, మే నో యువర్ గుడ్ నేమ్స్? నా పేరు ప్రసాద్ అండి. నా పేరు కళ్యాణ్ అండి. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. తిరుపతి కళ్యాణ ప్రసాదంలో ఉన్నాయి మీ పేర్లు. బై ద బై, మీ ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు? మీరండి. లూనా 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 లూనా. చూడండి, అమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది. కూర్చోండి. సిట్ డౌన్ బేబీ. ఏంట్రా ఇది? మన కారుకి ఇంటికి ఏం సంబంధం లేదు. మనం రావాల్సింది కదగా? వచ్చావు కదా చూసే. ఎలా రా? పెళ్ళైన అమ్మాయిని చూస్తే తప్పు కానీ పెళ్లి కావాల్సిన అమ్మాయిని చూస్తే తప్పేంటా? చూడు, నచ్చితే చెప్పు, మేజర్ గా ఒక దెబ్బేసేస్తాను. అదేం కుదరదు కానీ బేబీ రామ్మా, కూర్చో కూర్చో. చేరా పడిపోయావా? ఓకేనా? ఓకే. నచ్చిందా? నాకెందుకు భయంగా ఉందిరా, వెళ్ళిపోదాం. చిన్న చూడు మిస్టర్ కళ్యాణ్, నువ్వేమన్నా మా అమ్మాయిని అడగాలంటే నిర్భయంగా అడుగు. చూడండి, ఈ రోజుల్లో అడిగితే నిజం చెప్తారా ఎవరైనా? అందుకే అడిగి తెలుసుకోవడం మీద నేను ఎప్పుడూ ఆధారపడను. చూసింది అర్థం చేసుకుని నిర్ణయానికి వస్తాను. అదే ఎప్పుడు నిజం అవుతుంది. మై గాడ్, ఫెంటాస్టిక్. ఏమ్మా, నీకు ఓకేనా? డాడీ, రాత్రంతా ఆలోచించుకుని రేపు పొద్దున చెప్తాను. తేడా వచ్చిందిరా. అలాగే కనబడుతుంది. పద. రెడీగా టిఫిన్ అరేంజ్ చేశారు, బాగా తినండి. వస్తాం. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? అదే ఇప్పుడు వెళ్ళి రాత్రికి బాగా ఆలోచించి మార్నింగ్ వచ్చి చెప్తామని. నో, మా అమ్మాయి తన అభిప్రాయం చెప్పేంత వరకు మీరు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు. బాబు, ఉదయం 5:45 వచ్చేస్తాం సార్. నో, మేడ మీద గది ఉంది. గో అండ్ స్టే దేర్. అవునండి, మీరు వెళ్ళడానికి వీల్లేదు సార్. ఇతను మాత్రం మా గదిలోకి రాకుండా చూడండి, మాకు అసలు దెయ్యాలంటే భయం. డోంట్ వరీ, ఆయన మెట్లు ఎక్కలేడు. ఏంటి సింగరాజు గారు, మల్లమ్మ గారు అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తుంది తెలుసా? మీ అమ్మాయి వాళ్ళ అబ్బాయికి ఇయ్యాలనుకున్నారు కదా. తొందరపడండి, ఆలస్యం చేయమాకండి, చేయి జారిపోద్ది, తర్వాత లాభం లేదు. కొంచెం కారపొడిస్తారా, కొంచెం ధనియాల పొడిస్తారా? కారపొడి ధనియాల పొడినా? ఒరే అంజీ, అయ్యా, కారపొడి ధనియాల పొడినట. కారపొడి ధనియాల పొడినా అండి? నీకేనా అమ్మా? మాకే. హరివో హరివో. బాగా పాడుతున్నారండి. అలాగా, వెళ్ళరండి అమ్మా. పొడి రానివ్వండి, తీసుకువెళ్తాం. ఏం పొడి? గిన్నెలు పట్టుకెళ్ళారు కదండి, తేనండి. ఏం గిన్నెలు? అయ్య బాబోయ్, ఇప్పుడే కదండి తీసుకెళ్ళారు. చిచి, మీ గిన్నెలు నాకెందుకు? కావాలంటే కాకులు పడతాయి నాకు. అయ్య బాబోయ్, తీసుకెళ్తా లేదంటారేంటి? ఛీ, మీ గిన్నెలు నేను ఎప్పుడూ చూడలేదు. వెళ్ళండి అమ్మా. నీ చేతులు పట్టుకోను, ఇప్పుడే కదా తీసుకెళ్తా లేదంటారేంటి? అయ్య బాబోయ్. అలాగే. ఏంటప్పులో ఇవాళ మీ గిన్నె లేకుండా వెళ్తున్నారేంటి? నీకెందుకే మా గిన్నెల గురించి? ఇదే మరి పోను.
తపాలా బంట్రోతో మీ ఆవిడికి కడుపంట కదా. అవునండి బాబు, మీ చూపండా దిష్టి తోస్తుందండి బాబు, వెళ్ళొస్తాను. ఏయ్, ఉత్తరాలు పోయడం అంత సులువు కాదు, పిల్లలు పోయడం అంటారు. ఆ ఇంటి మీద గుమ్మడికాయ అంట చూడు. ఉందండి. ఆ గుమ్మడికాయ కోసి మీ ఆవిడికి గుమ్మడికాయ లాంటి కొడుకు కొడతాడు. అయ్యి బాబాయ్, నిజం అండి? నీ మీద ఒట్టు, ఉత్తరాలు నాకు పట్టుకుంటాను. అలాగేనండి. ఏటండి బాబు, గుమ్మడికాయ దానం చేస్తారు, ఈ ఊరికే ఉప్పేం రాదు కదా? ఏం లేదురా, మల్లమ్మ గారికి ఏమైనా ఉత్తరాలు వచ్చాయా అని చెప్పి చూస్తున్నాను. ఆడేం చేస్తున్నాడో చూసి చెప్తుండు. అలాగేనండి. మల్లమ్మది కాదు, పైకి ఎక్కుతున్నాడండి. మల్లమ్మది కాదు, పైకంటే ఎక్కేసాడండి. మల్లమ్మ గారికి కాయ దగ్గరికి వెళ్ళిపోయాడండి. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలని కాయకి వచ్చాడండి. మేము అనుకుంటున్నాం. కిందకు దిగుతున్నాడండి. తొందరలో వచ్చి మీతో సంప్రదించగలం. వచ్చేస్తాను, మూసిడు. వస్తానండి. కోసావమ్మా? కూర్చోనండి. యాతవా అని చెప్పేసి నువ్వు అది వెంకన్న బాబుకు మొక్కావని చెప్పి నేను మర్చిపోతే మాత్రం నువ్వు చెప్పొద్దు నాకు. అది పట్టుకెళ్ళి కడుపుతో ఉన్నాడు, పెళ్ళానికి ఇస్తే ఏమైపోతే అది ఉచ్చుకో. ఏమనుకోవద్దమ్మా, ఆ పక్కన పువ్వు ఉంది కదా, అది కాయ కాశాక అది పట్టుకెళ్తూ గాని రోజు వచ్చి చూస్తూ ఉండమ్మా. ఈ గుమ్మడికాయ నీ పెద్దనానికి దాచుకో. వెళ్ళా, అయ్యగారు పెద్దనానికి గుమ్మడికాయ కూడా వండుతామేంటి? మేము అసలు దినమే చెయ్యం. సావడమే ఖర్చు అనుకుంటే అసలు దినం ఎందుకురా? అసలు దినమే చెయ్యొద్దు నాకు. మై గాడ్, ఫెంటాస్టిక్. ఆహా, జీకే రెడ్డి గారు లాగే జీకే రెడ్డి గారు హార్మోని కూడా శృతి లేకుండా వస్తుందిరా. ఒరే, వాళ్ళెవరో మనకు తెలియదు, మనం రావాల్సిన చోటు ఇది కాదు. బాబు పోదాం పదరా. రే ఉరుగరా, తెలియని చోట కలవడం, కలిసిన చోట తెలవడం, తెలిసి కలిసి గెలవడం బట్టతల మీద భాగవతం రాసినట్టుంటుందని బొబ్బర బజిగోవిందని చెప్పారు. అంత వేళకోవాలి నీకు. అవతల అమ్మకు తెలిస్తే చాలా గొడవ అయిపోతుందిరా. ఏం కాదు, ఆ అమ్మాయి నిన్నే ప్రేమిస్తుంది, నిన్ను తప్పితే ఇంకేమని పెళ్లి చేసుకోదు. నీకెలా తెలుసు? లేకపోతే ఇందాకే చెప్పేదిరా, పెళ్లి కూడా కోతిలా ఉన్నాడు, బయట పంపించేవని. చెప్పలేదంటే సిగ్గట్టు వచ్చిందనమాట. కాసు అడుగుదా చూడు, నీకోసం ఎదురు చూస్తున్నారా? చీచి అని పిలువు. ఊరుకోరా. ఇలా కాదు, మిమ్మల్ని ఇమాజినేషన్ పంపించి రిసీవ్ తీసుకొచ్చాయి. గదిపైన గుండెల మూత, ఆవాజులు ఈ రోజులు జత కడితే శుభలేఖ, గదిలో ఉన్న గాజుల మోత, గదిపైన గుండెల మోత, ఆగాజులు ఈ మోజులు జత కడితే శుభలేఖ, కలగాలింక గబ 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 కళ్యాణ యోగం, మోగాలింక ధన 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 సన్నాయి మేళం, గదిలో ఉన్న గాజుల మోత, గదిపైన గుండెల మోత, ఆగాజులు ఈ మోజులు జత కడితే శుభలేఖ. అందమే ఆడదై ముందు నడిచిందా, రూపమే పాపమై అపమేసిందా, అందమే ఆడదై ముందు నడిచిందా, రూపమే పాపమై రూపమేసిందా, రవ్వు చిర్రున కదిలింది అరబ్బి గుర్రం కదనుంది, రవ్వు చిర్రున కదిలింది అరబ్బి గుర్రం కదనుంది, ఓలమ్మీ తెలిసిందా ఇప్పుడైనా వలచిన మనసుల వడపోతా, గదిలో నా గాజుల మోత, గదిపైన గుండెల మోత, ఈ గాజులు ఆ మోజులు గత గడితే శుభలేఖ.
గదిలో నా గాజుల మోత గది పైన గుండెల మోత ఆ గాజులు ఈ మోజులు జత కలితే శుభలేఖ కలగాలింక గబ 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 కళ్యాణ యోగం మోగాలింక ధన 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 సన్నాయి మేళం గదిలో నా గాజుల మోత గది పైన గుండెల మోత ఆ గాజులు ఈ మోజులు జత కలితే శుభలేఖ. ఏమిటా పాటలు? ఇది ఊరు అనుకున్నారా ఆడే అనుకున్నారా? చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేస్తే న్యూసెన్స్ కేసు పెడతారు. లోపలికేయండి. మీరు వెళ్ళారు మీరు వెళ్తే బాగుంటుందండి. చాలా చక్కగా తిట్టింది కదరా. చెప్పుచ్చు కొట్టడు తిట్టింది. వెళ్దాం పద. ఆ అమ్మాయి నీకు తప్పితే ఇంకెవరిని పెళ్లి చేసుకోదురా. ఏ తిట్టింది కదరా. ఆ? చెప్తాను రా అదంతా. ఉన్న వాళ్ళందరూ ఏమైనారు? బాగానే ఉన్నారు. మరింకేం? అది కాదు అమ్మగారు, వాళ్ళ అమ్మగారు కొడుకు పెళ్ళెప్పుడు, పెళ్లి భోజనాలు ఎప్పుడు, పెళ్లి భోజనాలు ఎప్పుడు అని నన్ను పేక్కు తింటున్నారు. అలాగా? మరేంటి పెళ్లి భోజనాలు లేకపోతే ఊళ్ళో వాళ్ళంతా అడుగుతుంటున్నారా? ఏమే నా సంగతి నీకు తెలుసు కదా. నీకు ఎన్ని చెప్పాను ఆ లింగరాజు గారి ఇంటికి కాకులు నేతికి నెల్లి మోసుకెళ్ళినట్టు నా ఇంటికి కబుర్లు మోసుకురావద్దని చెప్పానా? ఇంకొకసారి ఇలా చేశావు నిన్ను నిలువునా పాకేస్తాను. జాగ్రత్త. అలాగే ఏయ్ తలుపులు మొయ్యి. అలాగే తలుపులు కుక్కలేమో లోపలికి వస్తున్నాయి. కర్ర తీసుకురావే. అయ్యగారు వెళ్ళిపోదామండి. భయం ఏంట్రా? రా. మల్లమ్మ గారు నమస్కారం. కారం ఏంటి ఏదో ఎలక తెచ్చిన కప్పు కొడుతోంది. బయటకు వచ్చేటప్పుడే కాస్త స్నానం చేసి రాకూడదు? మా దొడ్లో చూడండి మల్లమ్మ గారు, మీ మాట సరస్వతీదేవి పలుకు, మీ రూపం లక్ష్మీదేవి కళ. మల్లమ్మ గారు అంటే మాటలా? ఏమిటి లింగరాజు, ఏమైంది నీకు ఈ రోజు? భట్రాజు పొగడతలు మోకాళ్ళ దాకా గంగిరాజు చొక్క. ఈ సొక్క ఆడదు కదండి, ఆడ తాత కదండి. అట్టా చెప్పు. లింగరాజు ఈ జన్మకు చొక్కా కుట్టించుకుంటాడా? ఒకే సొక్క కుట్టించారండి. అప్పుడేనా దివితాలుకా? అప్పుడే మన ఊళ్ళో ఈ ఇల్లు కూడా కాలనీయండి. లింగరాజు సొంత చొక్కా అచ్చివేయలేదు మరి. ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడే ఈ సొక్క వేస్తానండి. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే లింగరాజు, ఏమిటా శుభకార్యం? మిమ్మల్ని మాట్లాడగలను ఉండి అడగమంటారా అండి? అడుగు, చీవాట తిందలుచుకుంటా. అయ్యో అడగండి, బతుకుంటే కాగితంతో బతుకు. అమ్మా ఏమిటా ముష్టివాళ్ళగా అమ్మ అమ్మ అనుకుంటూ? అసలు విషయం ఏమిటో చెప్పు. అబ్బాయి ఉన్నాడు, ఎదిగాడు, ఎదిగాడు, పెళ్లి కాలేదు. ఆ విషయమే మిమ్మల్ని అడుగుదామని వచ్చా. ఓ. మీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏమిటి ఇలా అడగడంలో? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఈ ఇంటికి అంతటికి రాణించెయ్యాలని నా ఆశ. ఓయ్, కూర్చో. సరే, నీ మొదటి పిల్ల అయిపోయింది. గుండెపోటు వల్ల, రెండో పిల్ల, వెన్నుపోటు వల్ల, మూడో పిల్ల, తలపోటు వల్ల. ఎలకల మందు పోటు వల్ల, పురుగుల మందు పోటు వల్ల వాళ్ళు చావలేదు కదా. అలాంటి మందులు నేను ఎప్పుడు కొన్నమ్మా. నువ్వు చేస్తే కొనవు, దొంగలించుకొచ్చి వాళ్ళకి పెట్టి చంపావని ఊరంతా కోడే కూస్తోంది. లే లే లే, తోకుంటే పళ్ళరిగిపోతాయని పాచి ముఖంతో తిరిగే పాచి వెతవి నీకు మల్లమ్మతో ఏం కావాలా? ఏమిటండి వేషాలు? మీ ఫ్రెండ్ కంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాలిగా. అబ్బాయి నాకుందండి, అందుకే మీకోసం ఇక్కడ కూర్చున్నాను. నీకు ఉంటే వాడు ప్రేమించని చెప్పండి, లేకపోతే వాడు మీకు చూడండి. వాడు 1, 2 మీరు 3 అని చెప్పాలి, లేకపోతే కింద నీ ఉంది అందులో 1 2 2 2 2 అండి. 2 ఊరంతా పెళ్లి సందడే. మల్లమ్మ ఇంట్లో పెళ్లి కదూ. అబ్బో అయ్యారు శుభార్తండి. ఏంట్రా మా వాళ్ళకి మన ఇంట్లో కింద కూడా కాగెత్తిపోయిందండి. అనుకున్నదొకటి అయ్యింది ఒకటి, బోల్తా కొట్టిందే బుల్బుల్ పెట్ట. కోడల కోడల కొడుకు పెళ్ళామా, కోడల కోడల కొడుకు పెళ్ళామా, నీక పరువును నిలబెట్టవమ్మా, నిలబెట్టవమ్మా.
కొడుకు పెళ్ళామా అత్తమ్మ అత్తమ్మ నగుడి అమ్మ అత్తమ్మ అత్తమ్మ నా నగుడి అమ్మ అంతకన్నా భాగ్యమేమున్నదమ్మా ఏమున్నదమ్మా కోడలా కోడలా కొడుకు పెళ్ళామా విలువైన పౌడర్లు తలకమెంతుండగా పాప పాలకు పసుపు పూతలేమమ్మా ముంగిట్లో రోకళ్ళ మోతలేటమ్మా అమ్మా అమ్మోయమ్మా నవనాగరికాల నాజూకు కోడల పసుపు ముత్తైదువకు పసిడి గుర్తమ్మా పౌడరు ఖరీదైన పూడిదేనమ్మా అమ్మా ఓ కోడలమ్మా కోడల కోడల కొడుకు పెళ్ళామా నీ అత్త పరువును నిలబెట్టవమ్మా నిలబెట్టవమ్మా కోడల కోడల కొడుకు పెళ్ళామా గోగుమాలొచ్చి మని కోటి దండాలెడితే ఏవరాలిస్తుంది ఆ మూగజీవి ఏ వైపు పోతుంది ఈ పిచ్చి జాతి ఓయ్ ఇల్లెక్కి కోయితే ఓ పిల్ల కోడి ఆ గోవు ధర్మానికి అవతారమంట ఆ పాలు పాపలకు అమ్మ పాలంట అమ్మా ఓ కోడలమ్మ కోడల కోడల కొడుకు పెళ్ళామా ఎరగక అన్నాను ఓ అత్తగారు అందుకే శిక్ష వేస్తారు వెయ్యండి మీరు ఎరగక అన్నాను ఓ అత్తగారు నా తీర్పు వినవమ్మ ఓ కోడలమ్మ ఏడాదిలోగానే నీ కడుపు పండా ఏయి జన్మల సిరులు ఈ ఇంట నిండా అమ్మా ఓ కోడలమ్మ కోడల కోడల కొడుకు పెళ్ళామా కోడల కోడల కొడుకు పెళ్ళామా నీ అత్త పరువును నిలబెట్టవమ్మా నిలబెట్టవమ్మా కోడల కోడల కొడుకు పెళ్ళామా కోడల కోడల కొడుకు పెళ్ళామా అబ్బా నువ్వు బ్రతికుండగా ఎంత బరువునో రేపు చచ్చాక ఇంకెంత బరువు ఉంటావో నిన్ను మోయడానికి ఎంత కూలి ఎడతారో ఏంటో ఇచ్చి అన్ని దూబరా బుద్ధులేట్రా చచ్చిపోయే రోజు వచ్చినప్పుడు సరాసరి నేను శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతాను డబ్బు ఖర్చెందుకు ఆపా ఆపా అప్పల సార్ బాకీ సంగతి ఏం చేశా సాయంత్రానికి అలా బాకీ తీసుకుని దవకట్టకపోతే నీ పొలాన్ని తీసుకుని దొడ్లో కట్టేసుకుంటది బాబు బాబు ఆ పని మాత్రం చేయకండి సాయంత్రం లోపల మీ డబ్బులు మీకు చెల్లించుకుంటాను వస్తానండి బాబు ఏమైనా పెద్ద మనిషి నీ వడ్డీ వ్యాపారం నా సైకిల్ దొరికిందా బాబు బాబు ఎంత బాగా సైకిల్ దొక్కుతున్నావురా ఇంత బాగా సైకిల్ దొక్కుతావని నాకు తెలుసుంటే రిక్షా కొని ఉండేవాడిని బాకీ రోజులు చేసుకోవడానికి వీలును ఖాళీగా ఉన్నప్పుడు కార్ స్టాండ్ కాడ కిరాయి తొక్కడానికి బాగుండు రామ్మా తొక్కమ్మా తొక్కు 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 తొక్కరా బాబు ఎక్కవా సరే కూర్చో అట్లకు. ఓయ్, లెంగరాజు నైట్ రోడ్ లో పడ్డావా నడ్డి విరిగిందా ఎవరైనా విరగొట్టారనుకున్నావు నువ్వే విరుచుకున్నావు అన్నమాట అయినా ఈ వయసులో నీకు ఈ సైకిల్ అవసరమా ఈ పద్దు పుస్తకాలు ఏమిటి ఈ తెగిన చెప్పులు ఏమిటి నీ ముఖం ఏమిటి పిచ్చోళ్ళలాగా అది కాదు మల్లమ్మ మా కుర్రాదవకి సైకిల్ ఆసనాలు ఎలా ఉంటాయి అంటే అవన్నీ వేసి చూపిస్తున్నాను ముడ్డు పగిలిపోయిన అబద్ధాలు ఆడతారటండి మీరు పడిపోవడం నేను కల్లారా చూసానండి అదండి తెలుస్తోంది వెనకడికి ఎవడో కింద పడ్డా మీసానికి మన్నట్టలేదన్నట్ట అలా ఉంది ఈ బుకాయింపు అవును ఇలాగైనా కాలో చేయ విరిగితే మంచంలో కూర్చుని కృష్ణారామ అనుకోవచ్చుగా ఊరు జడగొట్టకుండా కృష్ణారామ అన్న దేవుళ్ళ దగ్గరికి రారండి వాళ్ళ కిరీటాలను లాగేసుకుంటారని భయం అండి ఏడిసావు యాదవా ఏటి మల్లమ్మ అది గది 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 గదిగో తెల్ల కనబడుతుంది నీ కోళ్ళేనా అవునరా నల్లగా ఉండేది నీ కూతురు కనుక తెల్లగా ఉండేది ఆ కోడలు అమ్మా వీడి పేరే లింగరాజు వీడికి ఇంకో పేరుంది కరువులో పుట్టిన కాకిని చిన్నప్పుడు కాకులు తెచ్చి పడేసిన ఉగ్గు గిన్నెలతోనే వీడు పాలు తాగేవాడట
వీడి కన్ను పడితే పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది. ఎప్పుడైనా వీడు ఎదురొస్తే పోవాక. ఏమిటి రెడీయా? రజనీ తీసుకుని పొలంలోకి వెళ్ళొస్తాను. ఇప్పుడు వద్దా, ఆ కాగ్గాడి కన్ను పడ్డది. మీ ఇద్దరికి ముందు దిష్టి తర్వాత పంపిస్తాను. బాబాయ్ పదండి పదండి, లోపలికి పదండి పదండి. నీ కొడుకు కోడలికి దిష్టి తగులుద్దా? నా కూతుర్ని చేసుకోనన్న నాడే తగిలింది. అయ్యో ఏట్రా పిచ్చండి బాబు. ఎవరన్నారా? మీ అబ్బాయి గారు చెప్పారండి. ఎవరా? మీ అబ్బాయి గారండి. పదరా నా కొడుకు. నీకు లేకపోయానా? ఒక్కొక్క ఇల్లాలు ఇంటికి వచ్చిన వేళ విశేషం లేమ్మా. కొత్త వాళ్ళు ఇంటికి వచ్చి ముచ్చటగా 3 రోజులు కాలేదు. ఆవు చచ్చిపోయింది. ఈ ఇంటికి ఇంకా ఏ వరిష్టం జరగబోతోందో ఏమో. ఒక్కొక్క ఎనపారం ఇంటికి వచ్చిన ఏళ విశేషం అంతే. ఇంతకన్నా మల్లమ్మ గారికి ఏం జరగకుండా ఉంటే మంచిది. తిన్నదరకపోతే బండ కట్టుకుని బట్టలు చెరువులో దూకండి. అంతేగాని మూఢనమ్మకాల పేరుతోటి పచ్చ సంసారాలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నించకండి. తీగ పురుగులు పడే. నువ్వేంటి ఊళ్ళో వాళ్ళ మాటలకి చచ్చా నువ్వేం పట్టించుకోక నాన్న. లోపలికి వెళ్ళి చూడమ్మా, ఈ అమ్మలెక్కలకి వేరే పని లేదు. రోజు ఏదో ఒకటి మోసుకొస్తుంటారు. నా చేత 4 చివాటి తింటారు, పోతుంటారు. ఇది మామూలుగా జరిగేది. నువ్వేం పట్టించుకో. వద్దమ్మా. చూడండి, పెళ్లి కొడుకు ఆజానుబాహుడు. నాకన్నా కొంచెం అందంగానే ఉంటాడు. మీ దగ్గర 100 రూపాయలున్నాయా? ఎందుకండి? ముందు ఇవ్వండి, చెప్తాను. చెప్పండి. మరో విధంగా అనుకోకండి. పెళ్లి కొడుకు వివరాలు తెలిపేటప్పుడు ఈ విధంగా పెళ్లి కూతురు తల్లిదండ్రుల దగ్గర ధనం తీసుకోకపోతే పెళ్లి కూతురు తల్లిదండ్రులకు అరిష్టం అని చెప్పి మా వాడి జాతకం రాసిన సిద్ధాంతి గారు చెప్పారు. ఏదో ఇల్లరికం సంబంధం అండి. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇంటి ఇవ్వాలని మీ నాన్నగారు చూస్తున్నారండి. అదండి. సరే నువ్వు వెళ్ళు. పెళ్లి కొడుకు గురించి చెప్పారు. మాకన్నీ నచ్చినట్టే. మరి కట్న సంగతి కూడా మాట్లాడుకుంటే. చిచి, నాకు కట్నం మీద ఆశ లేదండి. మా వాడు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఖర్చు పెట్టిన ఖర్చు ఖాతా ఈ డబ్బిస్తే చాలు. సదరు మీ అల్లుడు పుట్టగానే బొడ్డు కోసిన మంత్రసానికి ఇచ్చిన ₹50 వీడు పుట్టిన వెంటనే నక్షత్రం మంచిది కాకపోవడం వల్ల కోర్టులో వేసిన 25,000 రూపాయలు ఫోర్జరీ కేసుగా కొట్టివేయడం వల్ల ఆ 25,000 రూపాయలు మాత్రం ఇందులో కలిపాను. మరి పుట్టిన వెధవ పాల కోసం ఏడుస్తున్నాడని చెప్పి గేదెని కొంటే ఆ గేదె వాతం వచ్చి వారం తిరగకుండానే చచ్చిపోయింది. ఆ 1000 రూపాయలు మాత్రం కూడా ఇందులో కలిపాను. మా వాడు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బట్టల నిమిత్తం 9,500 రూపాయలు, తలత్సవరానికి 350 రూపాయలు, రోగాలకు రొచ్చులకు 4,000 రూపాయలు, తిండి తిప్పలకు 24,500 రూపాయలు, దీని మీద ధర్మ వడ్డీ వేసుకున్నట్లయితే 10,000 రూపాయలు, వెరసి 1,70,552 రూపాయలు. ఈ మొత్తం సొమ్ము నాకు ఇచ్చి మా వాడిని మీరు హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి. నమస్కారం అండి. నేనే అకౌంట్ లో పెళ్లి కొడుకుని. కూర్చో బాబు, కూర్చో. పెద్దల ముందు కూర్చుంటే కళ్ళు పోతాయని నమ్మిన ఏకైక మనిషి నేనే. నాన్న అని చెప్పావా? అని విన్నారా? విన్నాం. ఆహా, ఇంకా బ్రతుకున్నారు. గ్రేట్. చూడండి, మా నాన్న అకౌంట్ మా నాన్నది, నా అకౌంట్ నాది. నాకు ఒక చిన్న అకౌంట్ ఉంది. షాప్ 5,000, పెద్దాపురం బేబీకి 2,500, పేల్పూర్ వెంకటలక్ష్మి 1,016, పేకాట్లో నేను చేసిన అప్పు 25,000 రూపాయలు, రేసుల్లో నేను ఓడిపోయింది 16,000, రేసుల్లో గెలిచింది నీళ్ళండి. ఇప్పటి వరకు నేను బ్రాకెట్ లో పోగొట్టుకున్నది 7,500 రూపాయలు, వెరసి 59,032 రూపాయలు 64 పైసలు. ఇది నా అకౌంట్ అండి. మా నాన్న అకౌంట్ క్రియేట్ చేసినా చెప్పినా పర్వాలేదు, కానీ నా అకౌంట్ మీరు జమేస్తే ఈ క్షణం ఇప్పుడు ఇక్కడ నేను కట్టు బట్టలతో ఈ సంచితో సహా మీకు నేను హ్యాండ్ ఓవర్ అయిపోతాను. నీ అమ్మాయికి ఇచ్చేసినా పర్వాలేదు, ఏ అమ్మాయికి ఇచ్చేసినా పర్వాలేదు. బాబు నమస్కారం. అయ్యా చాలా సంతోషం. దేవయ్య పెద్ద మనిషి ఇలారా. నువ్వే కదా ఈ సంబంధం తీసుకొచ్చింది? అవునండి. చాలా మంచాడని చెప్పావు కదా? అవునండి. తండ్రి ఒక పిచ్చోడు, కొడుకు ఒక పిచ్చోడు. ఈ పిచ్చోడు ఇద్దరి దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని పిచ్చోడు చేద్దాం అనుకున్నావా? రాని సంగతి తెలుస్తా. బాబు సిగ్గు లేకపోతే సరి. ఏంటి నాన్న అంత కోపంగా చూస్తున్నావు? నీది పెద్ద అకౌంట్ దెబ్బ, నాది చిన్న అకౌంట్ దెబ్బ. నీ అకౌంట్ లో నువ్వు కూల్ చేసిన కాపురాలు ఉంటాయి, నా అకౌంట్ లో నీలాంటి వాళ్ళ జాతకాలు ఉంటాయి. తండ్రి ఒక కోనలో, కొడుకు ఒక కోనలో, కూతురు. అయ్యా, అమ్మాయి గారికి సేనప్పంటే హార్మోనికి సే సాయం చేస్తున్నానండి.
తండ్రి ఒక కోనలో, కొడుకు ఒక కోనలో, కూతురేమో చిక్కుకునే గాలి లేని ఓడలో. పెట్టి నెమ్మదిగా వాయించు, గట్టిగా వాయించు, పెట్టి పాడైపోద్ది. నెమ్మదిగా వాయించలేనండి. ఇదిగో నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? ఎందుకు? అన్నం వండి పెడతావు, నీ చీ కొట్టినా ఊరుకుంటావు, నీ కొట్టినా కొట్టవు, నువ్వు పో నేను కొట్టి, అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే. నేను మిమ్మల్ని చేసుకోవచ్చండి. ఎందుకో నీ చేసుకుంటాలే. పుట్టినప్పటి నుంచి తవ్వుతున్నాను, వీటి మీద మన్ని ఇంకా పోలేదు. ఆ అవును, ఇక్కడ ఏదో ఎర్రగా ఉంది, పెళ్ళామేమన్నా ఒకటి తెచ్చిందా? నేను ఆడలకు మనిషిని కాదు నువ్వు. ఈ కబుర్లకే వెళ్ళారా? మీ తాత కూడా ఇలాగే చెప్పేవాడు. ఉన్న 500 ఎకరాల్లో పెద్దాపురం రంగసానికి 100 ఎకరాలు రాసి రిజిస్టర్ చేసిందాక మాకు తెలీదు, కబుర్లు చెప్పొచ్చాడు. ఏటో పాపం, పెళ్ళైనా మొగుడుతో ఒక అచ్చటా తీరలేదు, ముచ్చటా తీరలేదు. అబ్బా ఏమిటా నీ గొడవ? గురించే నీ గురించి. ఆవిడ గారికి నిన్ను కోళ్ళ చేసుకోవడం ఇష్టం లేదు, ఆవిడ చూసిన సంబంధం వేరు, అందుకే ఆ ఉక్రోసం. అటు చూడు, అత్తలు కోడల గురించి కొడుకుల దగ్గర నూరు పోసేది తాళాల గదిలోని. నువ్వెక్కడ కొందరు ముడేసుకుంటావోనని నువ్వు అసలు తాళాల గదికి రానివ్వటం లేదు. నువ్వు ఊరుకోకూడదమ్మా, అతగాన్ని ఎప్పుడెక్కడ ఎలా తేవాలో తోలితేనే నీ చెప్పు చేతన్నా ఉంటాడు. అనుభవం మీద చెప్తున్నాను. తోలు అరిగిపోయిన నా చెయ్యి చూడు. నీకెందుకు తెలుసమ్మా, నేను చేస్తాగా. ఎందుకమ్మా నీకు శ్రమ? ఈ బండ రావడానికి నేనే సరి. వెళ్ళు వెళ్ళమ్మా, బట్టలు చెడిపోతాయి, వెళ్ళు. చూసావా ఎలా తీసి పారేసిందో? ఇలాగే మా అత్త కూడా ప్రతిదానికి అడ్డొచ్చేది. పడగదిలో కూడా నాకు నా మొగుడికి కాకుండా చేసింది. కారం తేడిలో తనని కాశీకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా నా యవ్వనమంతా వానకి, గాలికి, ఎండకి, పెట్టలకి, పీచులకి, ఈ మధ్య చేపలకు కూడా అంకితమైపోయిందమ్మా. నా బతుకులాగే నీ బతుకు కూడా కాకుండా చూసుకో తల్లి. ఈ అత్తల వల్ల పడ్డ ఏ మగాడు కోడలికి దక్కలేదు వాళ్ళమ్మా. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం వడ్డించు. అమ్మాయి గారు, అబ్బాయి గారు వాళ్ళ అమ్మగారిని వన్న వడ్డించమంటున్నారు. ఎదురుగానే ఉన్నదా, నీ వడ్డించకూడదా? నీ అమ్మ వడ్డించి అమృతం నే వడ్డిస్తే విషయం అయిపోతుందా? ఏయ్, నీ వయ్యారాలు ఒలకపోసి వడ్డించే లోపల తెల్లారిపోతుంది. అయినా అట్నం పెళ్ళాను, నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అమ్మా ఏమండి, ఏమిటండి మీ ఉద్దేశం? ముందు చేయలేదు, కావాలి నీకు చేస్తా. మీ బోర్డు చేయని ఎవరు కావాలండి? ఇదిగో చూడండి, ఈ రోజు నుంచి మీకు నేనే స్నానం చేయించాలి, ఓహో, అన్నం పెట్టాలి, ఆహా, అన్ని నేనే చేయాలి. సరే అయితే నువ్వు ఒక పంచి, అన్నం నువ్వే వడ్డించు, కానీ నా బదులు నువ్వే తిని. ఏమ్మా ఎందుకు అలా ఉన్నా? ఏం లేదు. ఏదో ఉంది, బుంగమూతి పెట్టి ఉంచునా? వాడేమన్నా అన్నాడా? లేదే, మరి లేదులేండి. ఏ నేను పెడితే ఆయన తినరు. ఇదే పట్టించి ఒరే కళ్యాణ్ రాయిలారా. అమ్మా త్వరగా అన్నం పెట్టమ్మా, ఆకలిస్తుంది. బుచ్చి పాపాయి, ఇంకా అమ్మ వచ్చి వడ్డించాలి. ఇదిగో చూడు, ఇక మీద నీ స్నానం, పానం, అన్నం, గిన్నె అంతా నీ పెళ్ళమే చూడాలి. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి వడ్డించు, ఎలా తిందో చూస్తాను. వెళ్ళు, నువ్వు వెళ్ళు. అమ్మా అదంటే నా కోపం కాదమ్మా, నాకు నువ్వు వడ్డిస్తేనే తిన్నట్టుంటుంది. తెలుసు నాయన, వడ్డించేది నీ పెళ్ళమైనా వంట చేసింది మీ అమ్మేరా. నీకు ఇష్టమైనది చేసి పెట్టాను. బొంగారు వద్దు, వెళ్తూ దాని మనసు ఒప్పించు. వెళ్ళి భయంకల బల్లి. ఏమే నీతాను, మీరెంత దయ్యాలో చెప్పారనా? దయ్యాలా? నేనా? పోలే, ఎవరెలా అనుకుంటే అలా కనిపిస్తాను. చూడమ్మా, నువ్వు కాపురానికి వచ్చినప్పటి నుంచి ఎన్నడైనా నిన్ను పల్లెత్తు మాట అన్నానా? నీ మనసు కష్టపెట్టానా? నేను నీకు అత్తయ్యని మాత్రమే కాదమ్మా, అమ్మను కూడా. నీ మనసులో ఏ కోరుకున్నా, ఏది కావాలన్నా నన్ను అడుగు. అంతేకాని కొంపలు తీసే పొళ్ల కోసం వచ్చే ఈ అమ్మలక్కల మాటలు విని ఈ ఇంటి పరువు తీక, అంతే. నాకు అన్నీ తెలుసమ్మా, ఆ మల్లమ్మ నీకు అత్త కాదు, ఆదిశక్తి. అవన్నీ తెలిసే నా కూతుర్నివ్వలేదు. అంతేకాదు పాపం, ఆ మొగుడిని ఏ రోజు ఇంట్లో పడుకొనిచ్చింది? ఎప్పుడు శివాలయమే గతి. ఇప్పుడు ఆ కొడుకుని ఎదవని చేసి ఆడిస్తుంది. ఆడు కొడుకే కాదు, మల్లమ్మ బానిస. ఈ రోజు నీ కడుపు వచ్చిందని సంబరపడిపోతున్నావేమో, రేపు నీ కన్న కొడుకుని ఉద్యాల్లో వేసి నువ్వు బానిస, నువ్వు బానిస, నువ్వు బానిస అని అన్ని మొత్తేస్తుంది. మల్లమ్మ 2 డబ్బాల కిరసనాలు కొందంట. ఎందుకంటే పిచ్చి తల్లి, కరెంట్ ఇంట్లో కిరసనాలు దేనికి? మనం ఎన్ని సినిమాలు చూడటం లేదు, అత్తలు కిరసనాలు పోసి కోడల్ని తగలెట్టడం. మల్లమ్మకి ఇదేం కష్టమైన పని కాదు. జోను చచ్చిపోయినప్పుడు నేను నానా మాటలు అనమని ఊళ్ళో వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఏమీ ఎరగనట్టు మీరెవరు నోరు వెయ్యండి నాటనాలు చేసింది. నేను ఎప్పటి నుంచో చెబుదాం అనుకున్నాను, ఈ అల్టికి ఇరుపడింది. అలాంటి ఇంట్లో బిడ్డను కనాలనుకుంటున్నావు, బాగా ఆలోచించుకో. ఏర్పడిపో అమ్మా.
వచ్చేసానమ్మా. సరే వెనకాలేమిటే మూసుకున్నావు? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. ఏమిటా కూచిపూడి మూసి పెడితే పాసిపోతుంది, అదేమిటో చూపించు చూపించు. ఆ? మందులు ఎందుకే నీకు దుఃఖలాగున్నా? నాకు కదమ్మా. మరి ఎవరికి? ఏమిటి భద్రాక్యం? ఎవరికి చెప్పు. ఏమండి, నేనే తెమ్మన్నాను. ఎందుకు? ఏమ్మా ఉంచ బాలేదా? బాగానే ఉంది. మరి మందు దేనికి? ఏమిటమ్మా చెప్పమ్మా, మాట్లాడవే. నాకు అప్పుడే తల్లిని కావడం ఇష్టం లేదు. పెళ్ళైన తర్వాత ఆడదానికి తల్లి కావడం కంటే అదృష్టం ఏముంటుందమ్మా? ఈ ఇంట్లో ఒక పసిబిడ్డ ఆడుకుంటుంటే చూడాలని పువ్వుళ్ళు వస్తున్నానమ్మా. నీకోసం నా చేతిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. నాకు అప్పుడు పిల్లలు కనాలని లేదు. ఛీ, నెమ్మదిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. నెమ్మదిగా ఎందుకు మాట్లాడాలి? వీధిలోకి వెళ్ళి మాట్లాడతాను. అబ్బాయి వచ్చిన తర్వాత నువ్వు బజార్లో పోయి మాట్లాడు, నాకు అభ్యంతరం లేదు. కానీ నా ముందు రాక. ఏంటి మల్లమ్మ గారు, బాగున్నారా? ఆహా వచ్చారా, ఇంకా రాలేదేవా అనుకుంటున్నాను. ఏమిటే ఉన్నట్టుండి మీ గిన్నెలు పెద్దవైనాయి. ఇందులో కాఫీ పొడి కారపొడి కావాలా? అబ్బే దానికోసం లేదు. కబుర్లు మోసుకెళ్ళడానికి వచ్చారా? లేదు, ఆ. మీ అత్త కూడా లేదో గొడవ పడుతుంటే చూసుకోవడం లేదా గొడవ కాదే తుంచులు. నువ్వేదో నన్ను తిట్టావని తంపులు మా కోడల దగ్గర చెప్పిందట, ఆ విషయంగా మాట్లాడుతున్నాను. ఏంటే నేను తిట్టానా? నువ్వే కదా తిట్టావు. నువ్వు ముందు తిట్టిన తర్వాత నేను తిట్టాను. మొత్తానికి ఇద్దరు నన్ను తిట్టారు. నా గిన్నె మీద ఒట్టేసి చెప్తున్నా, మీలాంటి మంచోళ్ళు తిరిగితే నా కళ్ళు పోతాయి. మల్లమ్మ గారు, మీ కోడలు నెల తప్పిందా? తప్పాలా? అర్జెంటా? అదే ఊరికే అడిగా. అంతే కదా, నా కోడలు నెల తప్పకపోతే మీకేం ఇబ్బంది లేదు కదా. మాకేం ఇబ్బంది? ఎవరు లేరు? సరే గాని ఇందాక తలుపులు ఏదో మాత్రలు కట్టింటే చూసాము. ఆహా. ఏ మాత్రలే? అవే పెళ్లి కాక ముందు నువ్వు మొగ్గును వదిలేసిన తర్వాత అది వాడిన మాత్రలే. ఎవరు చెప్పింది? తలుపులు. తలుపులు నువ్వు పతివరాలు పడా. ఉన్నమాట అంటే నీకెందుకు అంత ఉలుకు? నేను మాత్రలే తెస్తాను, పాత్రలే తెస్తాను. నీకెందుకు? నీ చేతులు పడిపోను, నీ కొప్పులేరగా, నీ గిన్నెల కాకులు ఎత్తుకుపోను. కాకులు కా గిన్నెలు బరువే గద్దల్ని పిలువు. అయినా నా ఊసేలకి ఎందుకమ్మా? వాళ్ళ ఊసినట్టే అది కాదమ్మా. లోపలికి చుంచులు తంపులు. నా కోడల్ని నేనేనే మాటలు తినమన్నాను. ఇప్పుడే కదా పెళ్ళైంది, ఏదో కొంతకాలం కులాసాగా ఉండండి, అప్పుడే పిల్లలకి ఏం తొందర అని చెప్పి నేనే తినమన్నాను. చాలా ఈ విషయం ఈ గిన్నెల్లో మోసుకుని బయటంతా వెళ్ళి పంచుతూ రండి. అది కదమ్మా. అదే బయటికి. ఎందుకు మాట మారుస్తారు? నీ పరువు కోసం, ఈ ఇంటి గౌరవం కోసం మార్చాను. అలా నోరు చేసుకోవాలా? నార్మల్ రాను రాను పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు. నేనెంత సర్దుకుపోతున్నా, ఏదేదో ఊహించుకొని నోటుకొచ్చినట్టు అవుతున్నా. ఊహించడం కాదు, నిజం. ఏమిటా నిజం? నీ తలకాయ చెప్పుడు మాటలు విని విని నీ బుర్ర పావుల పుట్లా తయారైంది. అందుకే నేనేం చెప్పినా నీ తలకి ఎక్కడం లేదు. సరే ఏదేమైనా సరే, నువ్వు ఆ పని చేయడానికి లేదు. అలా అంటానికి ఏమిటి మీ అధికారం? అధికారం కాదే పిచ్చిదాన, నాయనమ్మని కావాలనే ఆశ. నేను ఈ కొంపలో ఉండగా మీ ఆశ నెరవేరదు. నెరవేరు తీరుతుంది. ఈ కరవాది మల్లమ్మ మాట కాదంటానికి ఆ దేవుడికే సాధ్యం కాదు. నా భర్తను నా కాకుండా చేస్తుంటే సహించాను, రేపు నా బిడ్డను నా కాకుండా చేస్తే నేను భరించలేదు. ఏమిటా పిచ్చివాగుడు? అవును, మీరంతా నన్ను పిచ్చిదని చేస్తున్నారు. అందుకే ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఎక్కడికి ఎత్తావే? తలుపులో కరవది మల్లమ్మ గారు కొడుకొస్తే చెప్పు, నేను లింగరాజు గారి ఇంట్లో ఉంటానని. తలుపులు దీనికి ఇంకోటి కూడా చెప్పవే. కరవాది మల్లమ్మ కొడుక్కి సంగతి తెలిస్తే ఆ లింగరాజు గారిని సింగరాణిని ఇద్దరిని చావచిత్త కొట్టి ఇంటికి లాక్కొస్తాడని. తర్వాత ఏడ్చి లాభం లేదు. ఈ పని ఎప్పుడో చేయవలసింది, ఇప్పటికైనా చేసావు, చాలా సంతోషం. ఆడదానికి ఇంత అహంకారం పనికిరాడమ్మా. నీ మొగుడు వచ్చాక ఏం కల్పించి చెబుతాడని చెప్పి నాకు అనుమానంగా ఉంది. చెప్తే చెప్పని బాబాయ్, ఏం చెప్తుందో చూద్దాం. ఇంకా ఆయన వాళ్ళ అమ్మ చంకే ఎక్కుతారో నా మాటే వింటారో ఈ రోజే తేల్చుకుందాం. అమ్మమ్మమ్మ, నువ్వంత తొందరపడకూడదమ్మా. నా బిడ్డలాంటి దానివి. నేనే వెళ్ళి ఆవిడికి నచ్చ చెబుదామంటే ఇంతదా? ఓ మారు ఆవును కొడుతున్నానని అడ్డ పెడితే అప్పుడు నన్ను గుర్రం ఉచ్చుకు పడబోయింది. అప్పుడే నీ కాలు కూడా విడిపోయింది కదన్నా. ఇదిగో చూడక్క, మర్యాదగా బాగా వస్తే వచ్చాడు, లేకపోతే నువ్వు వెళ్ళిపో. నల్లమ్మతో గొడవ అంత మంచిది కాదు. వచ్చారా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నా ప్రాణం తీసినా సరే ఆ ఇంటికి రాను. అదే ఎందుకు అడుగుతున్నాను? ఎందుకో నేను చెప్తాను రా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ గీత కంటే బుడబొక్కలోడు జ్యోతిష్కం ఎక్కువ నమ్ముతున్నారు. చచ్చా, నేనేం చెప్పలేదురా. అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు. అమ్మా లేదమ్మా, నేను అనుమానించట్లేదు. నేను అనుమానిస్తే కళ్ళిపోవు. ప్రపంచంలో ఎక్కడెక్కడో వేస్తారు హైడ్రోజన్ బాంబ్స్. ఒక చిన్న బాంబు ఇక్కడ వేసుంటే ఈ ఊరికి పెట్టిన దరిద్రం తీరిపోయింది. ఇదిగో ప్రసాద్, ఒక పెద్ద మనిషిని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు.
ఈయన పెద్ద మనిషి ఏంటి బాబు? నీకేం తెలుసయ్యా? ఆవిడ నన్ను ఇంట్లోంచి గంటేస్తే కన్న బిడ్డలు ఆవిరించారు. లేకుంటే నేను నడి రోడ్లో ఉండేదాన్ని. ఇక్కడికి రావడం కంటే నడి రోడ్లో ఉంటేనే బాగుండేది. ఆ మల్లమ్మ గురించి నీకేం తెలుసు? నన్ను వదలండి, నేను ఆ ఇంటికి రాను. అవును, నువ్వు ఈ ఊర్లో ఆడితే కొంపలతో ఆపేస్తావా లేకపోతే దేశం మొత్తం మీద కొంపలు ఆడిపేస్తావా? అనవసరంగా నన్ను ఆడిపోసుకోకురా. నేను హరిభక్తుని. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. నీ ఫ్రెండ్ రెట్టేసింది, తుడుచుకో. వెళ్ళు, వెళ్ళి మా అమ్మకాలను పెట్టి క్షమాపణ కోరుకో. కళ్యాణ్, ఏమిట్రా ఈ రభస? అది ఎంత నీ భార్య అయితే మాత్రం నలుగురిలో పశువులు లాక్కొచ్చేట్టు లాక్కొస్తావా? ఆ పిల్ల అత్తగా కాదురా, తల్లిగా అడుగుతున్నాను చెప్పు. ఆ విషయం దానికి తెలియాలిగా. తెలియకపోతే నయానో భయానో తెలియజెప్పాలి. అంతేగాని 10 మందిలో పెళ్ళాం పరువు తీస్తావా? ఇది నీకే బాగుందా? ఆహా, ఎంత నాటకం ఆడుతున్నారు. కొడుకు ముందున్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. చిన్నారమై, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలిసినా? చెప్పుడు మాటలతో నీ బుర్ర పూర్తిగా చెడిపోయింది. లేకపోతే ఆ సింగరాజు లింగరాజు గారి కొంపకెట్టావా నువ్వు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. మర్యాదగా లోపలికి వెళ్ళు. లోపలికి ఎందుకు వెళ్ళాలి? నాకేమాత్రం స్వతంత్రం లేని కొంపలో ఒక్క క్షణం ఉండను. ఏమండి, మీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నాతో మా ఇంటికి రండి. నాకు వ్యక్తిత్వం ఉంది. పెళ్ళ మాట విని తల్లిని దూరం చేసిన అంత వ్యధమను కాదు నేను. చూడండి, ఈ ఇంట్లో ఉంటే చావాలో చేస్తాను కానీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఇక్కడి నుంచి నన్ను చంపుతారో లేక నాతో మీరు వస్తారో మీరు ఆలోచించుకోండి. చూడు, నా తల్లి ఎన్ని మాటలు నాకు క్షమించానే, అది నేను చేసిన తప్పు. స్నేహితుల్లా కలిసాం, స్నేహితులుగానే విడిపోతాం. ఈ ఇంట్లోంచి నేను రాను. ఇష్టపడితే నాతో ఉండు, లేదా విడాకులు తీసుకువెళ్ళు. అమ్మా, ఏమైనా బయలుదేరారా? నీ మాట ప్రకారం వెళ్తున్నాను. నా మాటే ఉందిరా. ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. మనం ఎవరం ఆపడానికి? చూడు నాయనా, నా సంతోషం కోసం, నా మనశ్శాంతి కోసం నువ్వు అశాంతి పాలు కావడం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళమన్నా. అక్కడికి వెళితే మనశ్శాంతిగా ఉంటానన్న నమ్మకం నీకుందా? అయినా నువ్వు ఎంతకాలం తల్లి చాటు బిడ్డగా బ్రతుకుతావు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడద్దు, నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవద్దు. ఈ విషయంలో నీ భార్య చెప్పింది నిజం. ఆహా, నేను అదే అనుకుంటున్నాను. ఆ మాట నీ నోటంతో వచ్చింది కనుక ఇంకా ఆనందంగా పడతాను. చాలా సంతోషం నాయనా. నీ ఆనందం కంటే నాకు కావాల్సింది నీకేం లేదు. ఏ తల్లి ఒక్కగానొక్క బిడ్డను బయటికి పంపించదు. అలా పంపించి ఉండడం లేదు. అలా చేస్తోందంటే అది ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, ఆ బిడ్డ ఆనందం కోసం అని మాత్రం గుర్తించు. అంతకంటే నేను ఇంకేం చెప్పలేదు. ఏమండి, వస్తున్నాడమ్మా. మీరు ఇక్కడే మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అవుతుంది. బయలుదేరతారా? బయలుదేరి రామా, ఆ పసుపు కొంగు తీసుకో, ఆ పూలు పెట్టు. పుట్టింటికి వెళ్ళేటప్పుడు చీర పెట్టి పంపించాలి. ఏదో హడావిడైపోయింది. రామా, రా. ఏంటి మల్లమ్మ గారు, అమ్మాయి వెళ్తుంటే మీరైనా కేకలేయద్దు. ఎందుకే తుంచులు? కోడలు పుట్టింటికి వెళ్ళకూడదా? ఈ కబుర్లు మోసుకెళ్ళటానికైనా పెద్ద గిన్నెలు తెచ్చారు తంపులు. ఇలా జరిగినందుకు మాకు చాలా బాధగా ఉందమ్మా. ఎందుకే బాధ? నీకంటే పుట్టిల్లు లేదు, అత్తిల్లు లేదు. అన్నీ మీ 2 గిన్నెలే. ఇలా మోకాలు ఏడ్చా. కోడలు పుట్టింటికి వెళ్తుంటే అత్తా కోడలు ఇద్దరు దెబ్బలాడుకుని పెట్టుకున్నారని నా అర్థం. ఇందుకే లోకులు కాకులు అన్నారు. చూడమ్మా ప్రపంచం తీరు. వెళ్ళని చెప్పి కూర్చోమ్మా. వెళ్తాను. అయ్యో, భగవంతుడే నేను కాపాడాలి. రండి. నాయనా అండి, నేను వస్తానమ్మా. నువ్వా? ఆ భార్యాభర్తలు క్షేమంగా ఊరికెళ్ళొద్దు. అదేంటమ్మగారు, నేను పునిస్థితినే కదా. లేదే, నువ్వు వచ్చి స్త్రీ. పైగా నువ్వు ఎదురొచ్చావంటే ఆ ఎద్దులు నిన్ను చూసి నీ వెనకాల పడతాయి. వాళ్ళు ఊరికెళ్ళాలి. అమ్మా పార్వతమ్మ, కొంచెం అలా ఎదురండి. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా. Yes? Shut up. మా నెత్తురు చెమట చేసి మా కన్నులు కరిగించేసే పనికి విలువ లేదా చెప్పండి. ఎవరో ఇతను? విప్లవాలు వేరేయండి. యూనియన్ లీడర్ సార్. వాళ్ళ ఆవిడ అన్నం పెట్టిన ఎలాగ అడుగుతాడు సార్. తన అలాగా ఉండేలాక ఎర్రం చేస్తున్నాడు. మిస్టర్, ఏమిటా నీ గోళ? ఫ్యాక్టరీ గేటు తుప్పు పట్టి చుమ్మపడుచుకుని నా కాలు సెప్టిక్ అయింది. ఎన్నాళ్ళు ఈ వ్యవస్థలు, ఎంతకాలం ఈ దోపిడీలు. మిస్టర్, గేట్ బాగు చేస్తా గానీ ఆరొక వెళ్ళు. నా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు. గేటు మార్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష తప్పదు. వందే మాతరం. వచన్ జిందాబాద్.
అవునయా ఏ Shut up, rascal. ఓ మై గాడ్ ఫెంటాస్టిక్ లుక్ మిస్టర్ కళ్యాణ్. ఫ్యాక్టరీ అన్నాక వ్యాపారం అన్నాక ఎన్నో గొడవలు ఉంటాయి. అవన్నీ మర్చిపోవాలని ఇలాంటి పెద్ద పార్టీలు పెట్టుకుంటాం. ఇప్పుడు నీకు భూదేవంత ఓపిక ఉండాలి. మై డియర్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్ ఎంజాయ్. ఈసారి మహిళా మండలికి ప్రెసిడెంట్ నువ్వేనే. షూర్, థ్యాంక్ యూ. లత, ఒకదాని వచ్చావా? న్యాయమేరి మా చిన్నోడికి విరోచనాలు అవుతున్నాయి. ఇద్దరు వచ్చేస్తాలా? అందుకే ఆయన ఇంట్లో ఉండమన్నా కాదు. మా ఆయన పరిచయం చేస్తాను. కమా కమా. ఏమండి, మీట్ మై హస్బెండ్ మిస్టర్ కళ్యాణ్. హలో. ఇంతకాలం ఈ పర్సనాలిటీ ఎద్దుల మధ్య వేస్ట్ అయిందన్నమాట. అందుకే ఆయన అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను. ఏమండి, సే థ్యాంక్స్ టు మీ. సార్ విస్కీ. సారీ, నాకు అలవట్లేదు. తీసుకోండి. చెప్పాగా నాకు అలవట్లేదు. ఇట్స్ ఇంపార్టెంట్ చూడమ్మా, ఇంపోర్టెడ్ అయినంత మాత్రం విస్కీ కాకుండా పోతుందా? తీసుకెళ్ళు. తీసుకోండి. Get out. ఏమండి, తాగితే ఏం పోయింది? తాగండి. తాగొద్దని ఆడవాళ్ళని చూశాను కానీ తాగమని గొడవ వేసి పెళ్ళాన్ని నిన్నే చూస్తున్నాను. అబ్బా, పార్టీయే కదా. తాగనని చెప్పాను అంతే. తాగని మూడుతో ఎలా వెళ్తున్నావే? ఫంక్షన్ లో ఇన్సెట్ కాదు. 10 మందిలో నన్ను ఫోన్ చేసి అవమానించారు. వాళ్ళు తాగమన్నది ఇంపోర్టెడ్ విస్కీ గానీ విషం కాదుగా. మీ అమ్మ పెట్టే చద్దన్నం కన్నా ఎంతో మంచిది. రజనీ, అమ్మ సంగతి ఇప్పుడు ఎందుకు? సభ్యత సంస్కారం తెలియని మీ సమాజం నాకు పెండకపోతే సమానం. వాళ్ళు నీ ఫ్రెండ్స్. అవునులే, ప్రజల్ని చూడడానికి అలవాటు పడ్డ మీకు అన్ని అనాగరికంగానే ఉంటాయి. మనిషి అన్నాక కల్చర్ కావాలంటే నిజమే. పార్టీ పేరున పరాయివాడి భార్య మీద చేసి మాట్లాడడం కల్చరు అంతేగా. మీ అమ్మను వదిలొచ్చామని నన్ను ఏడిపించాలని ఇదంతా చేస్తున్నారా? ఇదిగో మా అమ్మ పేరు తాండి నీ మర్యాద దక్కరు. ఏమిటండి మీరు చెప్పే బోర్డు మర్యాద? చెప్పేదంటే? నువ్వు చెప్పేదంటే ఏం నువ్వు ఉద్దేశం? మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా రజని? వస్తే నేను దాచుకుంటానా? దాచుకున్నా అంటే ఏమిటండి మీ ఉద్దేశం? ఉన్నమాటే. ఆహా, అవసరం తీరిపోయిందిగా, మళ్ళీ మొదలెట్టారు. నాదా అవసరం? నువ్వే చేసింది. ఆ 2 క్షణాల కోసం నేను వెదవనవుతాను అనుకోకు. ఆహా, అయితే చాలా దూరం వచ్చిందన్నమాట. అబ్బాయి గారి మంచం అమ్మాయి గారి మంచం నెల నుండి దూరంగా ఉన్నాయట. వాళ్ళ ఇంట్లో పరిగెట్టి చెప్పింది. అది సరే గాని నేను ఒకటి విన్నానండి. ఏమిటది? అసలు విషయం విడాకుల దాకా పోయిందని నోటీసులు ఇచ్చుకున్నారని. అంటే ఇంకో నెల 2 నెలల్లో ఉంది టైము. అయినా ఆడదానికి అంత అహంకారం కూడదండి. ఆ మాట అంటే నేను ఒప్పుకోనండి. ఈ కళ్యాణ్ ఒట్టి మెతకరం కాబట్టి ఆడిస్తుంది. అదే నిజమేలేండి. అడగదిలో పెళ్ళం కడిపేసి బయటకు వచ్చి మీసాలు మెలేసే వాళ్ళు ఉన్నారు. ఈయన గారికి అదే చేత. హలో, నేను కళ్యాణ్. ఏమిటండి? ఇక్కడంతా మన గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. అయితే నువ్వు లంచ్కి భోజనం కాలేజ్ పట్టరా. ఇద్దరం కలిసి భోజనం చేసావంటే కొంత నోళ్ళు మూతపడతాయి. నెవర్. రజని ప్లీజ్. దట్స్ ఆల్. రానాయన, బాగున్నావా? అమ్మాయి రాలేదే? బాగుందా? బాగానే ఉంది. నువ్వెలా ఉన్నావు? సరే, నువ్వు ఇక్కడికి రావడం అమ్మాయికి తెలుసా? లేదు, పక్కూరికి వచ్చాను. దానిలోనే కదా చూసి వెళ్దామని. భోజనం అయిందా? భోజనం ఇంకేం లేమ్మా, ఎప్పుడు చేసేదే కదా. ఎప్పుడు చేసేదే, ఇప్పుడు చేసావా అని. అమ్మా, నేను మనసారా భోజనం చేసింది చివరిసారిగా ఇంట్లోంచి వెళ్ళిన రోజేనమ్మా. నీ చేత్తో కొంచెం అన్నం పెడితే మనసారా తిన్నామని వచ్చానమ్మా. కళ్యాణ్, నాయన, నువ్వు భోజనం చేసి చాలా రోజులైందంటే నాకు కడుపు తరుకుపో. అందుకేరా తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాన్ని జేబు చూస్తుందనే సాగుతూ వచ్చింది. చిన్నప్పుడు గోరు ముద్దలు కలిపి నీకు తినిపించేదాన్ని. ఇలాగే తిన్నాయన. వస్తానమ్మా. మంచిది నాయన, క్షేమంగా వెళ్ళి కొంచెం భోజనం చేసేటప్పుడు నీకు మీ అమ్మ దృష్టి తగిలిందా బంగారు? అమ్మా, మళ్ళీ నేను ఇంట్లో ఉండే రోజు వస్తుందంటావా? పిచ్చివాడా, తప్పకుండా వస్తుందిరా. ఆ నమ్మకం నాకుంది. నీకుండే గుండె నిబ్రం అందరికీ ఉండదమ్మా. మీ అమ్మ బ్రతికేది ఈ ఆస్తిపాస్తుల మీద కాదురా,
ఆ గుండె నిబ్బరంతోనూ ఆ ఆత్మవిశ్వాసంతోనే బ్రతుకుతోందని ఎప్పుడు గుర్తుంచుకో. బయలుపడు. పెళ్లిదన్నయ్య. వస్తానమ్మా. 10 మంది నోట్లో నన్ను పడాలనగా కావాలని పని కట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చారా? కాదు, ఇక్కడ కరువైన ఆత్మీయతను వెతుక్కుంటూ వెళ్ళాను. అంటే ఇక్కడ వాళ్ళు ఎవరికి ఆత్మీయతలు లేవనా? ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికంటే ఆవిడ ఎట్లా మీకు? ఇప్పుడేమైంది? ఒకసారి మా అమ్మని చూసి వచ్చాను, దానికి అంత రాద్దాంతం. దొంకలేనమ్మా, దొంక పట్టుకుని వేసిందట. ఇక్కడి నుంచి ఏదో మూట కట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చి రావడానికి కదా వెళ్ళొచ్చారా? ఇచ్చొచ్చారా? ఆవిడే తిండికి లేకుండా లేదు. కావాలంటే నీళ్ళంటారు 1000 మంది పెట్టగలదు. కామ్ డౌన్ ప్లీజ్ కామ్ డౌన్. అది సరేనయ్యా, వెళ్ళబడేదని చెప్పెళ్ళొచ్చు కదా. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. కంట్రోల్ యువర్ సెల్స్. ఎంతండి? ఎంత కంట్రోల్ చేసుకోవాలి? అది మాటలకు అర్థం ఉందా? ఇదిగో మర్యాదగా మాట్లాడండి. నేను అసలు మంచిదాన్ని కాను. ఇంకెప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళని ప్రమాణం చేయండి. నేను చేయను. అంటే మళ్ళీ వెళ్తారా? వెళ్తాను, ఆవిడ ఇక్కడ తీసుకొస్తాను. అది నా ఇష్టం. అంతేనా? అంతే. సరే. ఆగమ్మా బేబీ, బేబీ ఆగు. ఏముందమ్మా, ఈ కుర్రాళ్ళకి తల్లే గాని పెళ్ళాం ఏమైపోతాయి? మొన్న మీ ఆయన చేసింది అదేగా. చూడయ్యా, పువ్వు లాంటి అమ్మాయి నిన్ను నమ్మి చేసుకుంది. ఇలా చేయడం ఏమీ బాగోలేదు. ఎంత తెలివి తక్కువ పని చేశావమ్మా. మై డియర్ చైల్డ్, కర్మ. డోంట్ క్రై, ప్లీజ్ డోంట్ క్రై. చూడు మిస్టర్ కళ్యాణ్, బ్రతికున్న తల్లిని ఎప్పుడైనా చూడొచ్చు గాని మనుషులు పోతే తిరిగి తీసుకురాలేం. బీ కేర్ఫుల్ ఫర్దర్, బీ కేర్ఫుల్. ఏమిటమ్మా ఇది? ఏమిటా ఈ గొడవ? మేమిద్దరు పెళ్లి చేసుకోవాలండి. లేకపోతే చచ్చిపోవాలండి. చచ్చిపోవడం అంటే పెళ్లి మేలుగా చేసుకోండి. ఎలాగమ్మా? హే తీరుగమాము దయచూచెదవో హిలవంచోత్తమరామమ్మా. వసావు, నా పేరు రామమ్మ కాదే మల్లమ్మ. వసా సీతమ్మ, ఏమిటి ఈ సంగీతం, ఆ తాళం పిచ్చెత్తిపోతోంది. ఇదిగో చూడు, మీ పెళ్లి అయితే కానీ మీ పిచ్చి కుదరట్లేదే. అవునండి, మా అయ్యగారు కాకినాడ వెళ్ళారండి. ఆ వచ్చే లోపల మా పెళ్లి జరిగిపోవాలండి. ఆ వచ్చారనుకోండి మా పెళ్లి జరగదండి. ఈ ఊళ్ళో మా కాకిగారిని ఎదిరించగలిగింది మీరు ఒక్కరే కదండి. అని చేత మీ కాలం పడవని వచ్చామండి. అయ్యా లేవండి, ఏ గుళ్ళోనో మీ పెళ్లి ఏర్పాటు చేస్తాను. అయ్యో బాబోయ్, మా పిచ్చి మహారాజుకి అన్యాయం జరిగిపోతుంది. ఈ విషయం ఎలాగన్నా చెప్పండి. విన్నావా? విన్నాను. అంతా విన్నావా? అంతా విన్నాను. ఏంటి? ఈ చెల్లికి ఆ పిచ్చోడికి పెళ్లి జరిపించేస్తుంది. ఎవరు? ఆ వల్లమ్మ. ఓ, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు నేను వెళ్ళి మీ నాన్నగారికి ఈ విషయం చెప్పేద్దాము. బాగుంటుందా? బాగుంటది. వెళ్దామా? వెళ్దాం. తలుపులు కాదు, ఇది మా పిన్ని. పిన్నేమిట్రా పిన్నిసు? అదే లేదమ్మా. ఇది మా నాన్న గూఢచారి నెంబర్ 1, జేమ్స్ బాండ్ 999. ఇక్కడ జరిగేవన్నీ మా నాన్నకు చేరేసేది ఇదే. మా అబ్బాయి గారు అబద్ధాలు చెప్తున్నారమ్మా. చంపేస్తాను. ఆవు చచ్చిపోవడం దగ్గర నుంచి నీ కోళ్ళని ఇంట్లో వెళ్ళిపోయేదాకా ఇదే అన్నిటికీ కారణం. ఏవే తలుపులు? చిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? నీ సంగతి నాకు తెలుసు గాని నువ్వు ఆ కాంట్రాక్ట్తో చేరి ఇంత గంధం నడుపుతావు నాకు తెలియదే. ద్రోహి. సరే, ఎక్కడా ఎక్కడా అది? లేవే, లే. నువ్వు ఇంక ఊర్లో ఉంటానికి వెళ్ళలేదు. ఏ ఊరన్నా వెళ్ళి తలుపులు మూసుకుని మర్యాదగా బతకడం నేర్చుకో. ఒరే ప్రసాద్, అమ్మా. దీన్ని వెంటనే పొలి మీద దాటించు. అలాగే. మళ్ళీ ఇది ఊర్లో అడుగు పెట్టిందా దీని బుర్ర డెక్కించి సున్న బొట్లు పెట్టి గాడి మీద ఊరేగిస్తానని చెప్పు. ఇదే గాడిద, దీనికి వేరే గాడిద ఎందుకు? పద, పద. లెఫ్ట్ 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 రైట్ రైట్. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే త్వం జీవ సర్వాం శతం. ఏట్రా పనా, ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నాను. గుళ్ళో పెళ్లి జరుగుతున్నట్టుంది. ఎవరిదిరా? ఎవరదా? లోనకెళ్ళని మీకే తెలుస్తుంది. ఎవరిదైతే ఏంలే, ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళేగా. కాసిన వెతుకులు తినేసావంటే ఇంటికాడ బియ్యం ఖర్చు వెళ్ళిపోద్ది. రానా రా 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 రా. నీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చావా? ఇంటికి ఎవరిదిరా పెళ్లి? మనకు కావాల్సిన వాళ్ళదే. మన ఇంట్లో పెళ్లితోటే లెక్క. భోజనాలు అయ్యి ఉన్నాయా? బ్రహ్మాండమైన భోజనాలు. ఇంటికి వెళ్ళి అంజిగాడిని సుందరిని తీసుకొచ్చేలేకపోయావా? బియ్యం ఖర్చు లేకుండా పోను. ఇచ్చినాన్న వాళ్ళు లేకుండా పెళ్లి జరుగుద్దా? వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చాను. రే, వంటోడు వాళ్ళు నీకు ఎవరైనా తెలుసురా? ఇక్కడ అందరూ మనకు తెలిసిన వాళ్ళే. అయితే మిగిలిన ఉప్పు కారం ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళి ఏర్పాటు చూడు. ఎంగిలిస్తున్నా పంపిస్తాను. చాలా అయితే రా, భోజనం చేద్దాం. పాద ముందు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి 4 అక్షంతలు లేకుండా మనం భోజనం చేయకూడదు. చూసి అక్షంతలేసి ఇప్పుడు భోజనం. ఓకే? ఎవర్రా ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురును?
నీకు బాగా తెలిసిన వాళ్ళే. నాకు తెలిసిన వాళ్ళ ఎవర్రా? పండిలో పెళ్ళవుతున్నది కనిపిన్నవుతున్నది నటనమే ఆడెదను. నేను కూడా ఆడేదేను. బాబాయ్ బాబాయ్ రేయ్ నిన్ను నిన్ను ఈ పెళ్లి నేను ఒప్పుకోను. ఈ పెళ్లి తర్వాత తాను పెంచేస్తా. భయపడకరా, ఎందుకు భయపడతావు? ఇప్పుడు వాడు పని వాడు కాదు, వాడు అల్లుడే. పీటెక్కో ఒరే లింగరాజు, ఎందుకురా వాడిని ఒక్క తీరుస్తావు? వాడు నీ కూతురు కోరుకున్నవాడు, వరించినవాడు. మర్యాద ఇవ్వరా? చూడనా, చెల్లెల మీద తాను కూడా కాకులు కట్టవు. నీ కట్నం డబ్బులు కలిసి వచ్చాయి, అక్షంతలే. నా పెళ్ళలాగా నువ్వు తెస్తే గానీ జరగదనుకో, ఈ పెళ్లికైనా అక్షంతలే. ఛీ, నువ్వు నా కొడుకు కాదురా. నిజంగానా? మరి ఈ విషయం ఇంతగా నాకు చెప్పలేదు సింగరాజు గారు. మల్లమ్మా నువ్వు ఇలా సాధించావా? నేనేం చేశాను లింగరాజు? నా కొడుకు నీ కూతుర్ని ఇవ్వాలనుకున్నావు, అది జరగలేదు. కనీసం నీ కూతురు పెళ్లి నేను దగ్గర నుండి జరిపించినందుకు సంతోషించు. అవునులే, నువ్వు సామాన్యురాలివా, పలనాటి నాయకురాలివిగా. అవునరా, నీలాంటి నాగుపావుల నెట్టి విరగొట్టడానికి ఒక నాయకురాలు కావాలి. చూడరా, అతను మీ మామగారు. రోజు మీరిద్దరు తినగా ఇంత ముద్ద మిగిలితే అతనికి పడేయండి. ఓ మూల కూర్చొని కృష్ణ రామ అనుకుంటుంటాడు. అక్షితలు తీసుకెళ్ళి లేవండి, వేస్తే వేస్తే లేకపోతాడు. సారీ, దెబ్బలం తగిలాయా? లేదులేండి, పదమ్మా. చూడండి, కారెక్కండి, మీ ఇంటి దగ్గర దిగబడతాను. వద్దులే బాబు, నీకెందుకు అవసరమా? నేను నడిచి వెళ్ళిపోతాం. కాదనకండి, నా తృప్తి కోసం. ఎస్, కారు ఎక్కేటంతా ఖరీదైన మనుషులం కాదులేండి. కారు ఖరీదు మనిషి ప్రాణం కంటే ఎక్కువ కాదులేండి. కారెక్కండి. లోపలికి రా బాబు. అమ్మా, కాఫీ తాగేస్తారే? మీ పేరు? సుధా. మీరు కూర్చోండి, ఇప్పుడు వస్తాను. ఓకే. రా బాబు, కూర్చో. ఏమండి, మీది ఊరేనా? కాదు బాబు, ఈ ఊరొచ్చి 4 నెలలయ్యింది. మీ ఊరేది? ఒక ఊరా ఒక లోకమా? ఒక ఊళ్ళో ఉద్యోగం ఉంటే ఇంకో ఊరు గతి. అదేంటి? అవును బాబు, అమ్మాయి అసలే ముక్కుకు సూటి. ఎవరే చిన్న తప్పు చేసినా ఊరుకోదు. ఓహో. ఎవరో ఏదో తప్పుడు మాటలు అన్నారని ఇప్పటికీ పోయింది. ఈ ఊళ్ళో ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలిసి ఏదైనా ఉద్యోగం దొరుకుద్దని వచ్చాం బాబు. మీరేం దిగులు పడకండి, మీ అమ్మాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తాను. బాబు, మీరు ఆ పని చేశారంటే మీ పేరు చెప్పుకుని ఇంట్లో దీపం వెలిగించుకుంటారు బాబు. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి ఇంటికి వచ్చిన వాళ్ళతో మన విషయాలు చెప్పొద్దని? ఏమండి? సారీ. 5 నిమిషాల పరిచయంతో నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నప్పుడే నీలో ఈ ఆచన కుసంస్కారం ఉన్నాయి నాకు తెలుసు. సుధా, సంస్కారం ఉన్నవా బట్టి ఆగమన్నాను. ఛీ! ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నాకే అర్థం కావడం లేదు. వెళ్ళండి, నాలో ఓయ్, ఇక్కడి నుంచి వెళ్ళండి. చూడు సుధా, నా జీవితం ఒంటరిగానే మిగిలిపోయింది. నాకు ఆదరించే మనసు కావాలి, మనసు విప్పి మాట్లాడే మనిషి కావాలి. నాలో అలగర కుదురుపరిచే నువ్వు కావాలి, నువ్వు కావాలి. ఎస్. ఇండియాకు ఇంగ్లాండ్కి మధ్య జరిగే క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. అమ్మా,
అదేంటే ఏడుస్తున్నావు? ఏం జరిగిందేంటే? అయ్యి బాబో, జరగకూడని పని ఏదైనా జరిగిపోయిందా అంటే? చెప్పవేమ్మా, చెప్పు చెప్పవే. ఏమండి? ఏం జరిగినా నాది బాధ్యత. అదేంటో కాస్త వివరంగా చెప్పు బాబు. అమ్మా, నేను చెప్తానులే, మీరు వెళ్ళండి. సరే ఏమండి, ఆ? రేపు త్వరగా రండి. అలాగే. ఏమండి, హ్మ్? వెళ్ళిపోతున్నారండి. ఓకే బాయ్. అమ్మా ఎంత గొప్పగా యాక్ట్ చేశారే. మీరా కాదా అని చెప్పి కిరాయికి తెచ్చి నాకేమో వచ్చింది. మా అప్ప వంటమంటే మాట్లాడుకున్నావా? ఈ ఇల్లు కొనిస్తే మొత్తం ఈ ఇల్లు పూర్తవుతాయి. అప్పుడు ఈ ఇల్లు పండుగ చేసుకోవచ్చు. సీలు కూడా ఇస్తాం. కొండగట్టి రాజుల్ని చూసాం, కోదాడ కాపల్ని చూసాం, పాలకొల్లు పంతుల్ని చూసాం, నెల్లూరు రెడ్డిని చూసాం, ఇరగారం సౌదరుని చూసాం. కానీ ఇలాంటి గట్టి పిండాన్ని చూడలేదు బాబు. బిడ్డ చూడు, ఒక్కరోజుకి సిసింద్రి ఎలా అయిపోయిందో. వాళ్ళన్నీ మీరు అనియేస్తావా? నాకు కిరాయి కావాలి. నా దగ్గరికి రా, ఎక్కడికి పోతే చచ్చేలోగా నేను ఇచ్చుకోను. ఓయ్, ఇదిగో, రోజుకు మా ఇంటి దగ్గర 1000 రూపాయలు కలెక్షన్ వస్తుంది. నువ్వు 1500 ఇవ్వాలి. 1500కేం కర్మే, వాడి ఆస్తి నా పేరుని రాయించు, నేను చచ్చి నీ కడుపు నొడతాను. ఇదిగో, తొందరమని సామాక. మా అమ్మాయికి అప్పుడే పిల్లలుగానే ఉద్దేశం లేదు. నువ్వు సత్తే మళ్ళీ కిరాయి ఇచ్చేవాళ్ళు ఉండరు. కిరాయిలు భజనాలు నేను చూసుకుంటాను కానీ వాట అయిన అబ్బాయి దొరికాడు. అన్ని ఎక్కడ నొక్కానో అక్కడ నొక్కేయాలబ్బా. ఓకేనా? ఓకే సార్. ఏమైంది? ఏంటా సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చారు. ఇదే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి. ఉదయమేగా నేను వెళ్ళి అడ్రస్ వచ్చాను. ఆయన కాదయ్యా, ఈయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అట. పంజాబ్ నుంచి వచ్చారు. రుకాసా రోక్ సింగ్ సారు లోపల ఇడ్లీ తింటున్నారు. పంజాబ్ నుంచి వచ్చే తేడాలు వస్తాయి సార్. వెళ్ళిపోతారు. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చావా? మరే నేను వచ్చాను రా, ట్యాక్సీకి డబ్బులు లేవు, అందుకని మీ వాళ్ళు చిన్న డబ్బు వేశాను. అయినా అంత పిరికి వాళ్ళు మీ వాళ్ళే. సరిగానే ఎప్పుడొచ్చో ఇవ్వాలరా, మా బాబు గత 10 రోజులుగా మన ఊళ్ళో కనిపించట్లేదు. దేశంలో ఏ మూల ఏ కాపురం చెరగొట్టేస్తున్నాడు అని నేను బయలుదేరాను. నేను లేకపోతే వాడు రోన్ కుదరదుగా. అన్ని అబద్ధాలు. ఏయ్, నా లోన్ ఎప్పుడు కొనిస్తావా? హలో, హాయ్. అలాగా, ఓకే, ఇప్పుడే వస్తున్నాను. కదరా, నువ్వెక్కడికి రా? వస్తానని చెప్పా కదరా. ముందు టిఫిన్ చేయి. మీ వదిన బట్టల షాప్ నుంచి. అమ్మో, అరే ఫుడ్. ఇలా ఇచ్చిరా, పంపిస్తాను. అయ్యగారున్నారా? లేదండి, ఇడ్లీ గారు ఉన్నారండి. వాడెవడు? ఏమైనా వచ్చావా? నువ్వు ఒక్కడిగా వచ్చావా? ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొచ్చావా? ఏంటో వదిన, నీ అమ్మాయి తట్టుకోలేకపోతున్నాను. నేను ఒక్కనే వచ్చాను. ఏ, ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకురాలేకపోయావా? ఊడుపులు కాళ్ళకి రాలేదు ఎవరు. పనంతా అయిన తర్వాత ఓ, తీసుకొచ్చా? తప్పకుండా తీసుకొస్తా. మందని మంద వచ్చి పడతారు తినడానికి. ఈసారి తీసుకొచ్చి చీపు తిరిగేస్తాను. ఇంతకే ఆయన ఎక్కడ? నువ్వు ఫోన్ చేసాను, బట్టల షాప్కి వచ్చాడే. నేను బట్టల షాప్ నుండి ఫోన్ చేశానా? నాటు కొడుతున్నావా? అదే వాడు అదే చెప్పాడు. ఆయన వచ్చిన తర్వాత ఇంటికి ఫోన్ చేయమని చెప్పు. అలాగే. ఇదిగో, మళ్ళీ నిన్ను ఆఫీస్ లో చూసాను, ఊరుకోను. ఫోన్ చేయలేదు, నా వాడు ఎక్కడికి వచ్చిందా? మరి మీరు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎందుకండి ఇన్ని చేశారు? నీకోసమే బాబు, ఆకలితో వస్తావని అమ్మాయి వండాలి పెట్టాలి వండాలి పెట్టాలని వండి పెట్టింది బాబు. సుధా, ఎందుకు ఇవన్నీ? మొగుడి ఆకలి కన్న తల్లి తర్వాత తెలుసుకునేది కట్టుకున్న ఆడదేనండి. క్షమించండి, పొరపాటు. మీ కట్టుకున్న ఆడదాని కాదుగా. అయినా మీ ఆకలి నాకు తెలుసు. తినండి. ఏమిటండి అలా చూస్తారు? వంటవాడి కొంట్లో బాగలేదు, అందుకే ఏం చేయలేదు. నేను చేద్దామంటే నాకు మహిళా మండలి కదా. మరి మీరు పని చేయకూడదా? ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేసరండి. నేను వచ్చేదాన్నే, కానీ మహిళా మండలిలో నాకు పార్టీ ఉంది. నేను అక్కడ భోంచేస్తాను కానీ మీరు వెళ్ళండి. ఏమండి ఏమండి ఏమైంది? ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, నాకు లేనిదేమిటో ఇప్పుడు దొరికిన అదృష్టం ఏమిటో అని ఆలోచిస్తున్నాను. త్వరగా తినండి. ఇవాళ వేటితోటే అడ్జస్ట్ చేసుకోవాలి. క్రికెట్ మ్యాచ్ లేదు. ఆ? ఆ? అమ్మా, బాయ్. చూడు బాబు, నాకు బుర్రబలం ఉంది కానీ కండబలం లేదు. నీ కాడి మీద పాగుంది.
నేను పన్నెండు ఈ పన్నాగంలో నువ్వు నాతో కలిసావంటే నేను వీలు చూసుకుని చెప్తాను, ఒక్కసారి దెబ్బేసేద్దు. ఏమైనా సరే వాడిని నేనే చంపాలి. లేదు బాబు, నీ చేతులతో చంపిస్తాను, నా నెత్తి మీద ప్రమాణికం. మీరు కాకితో కావడం పండి వాడి సంగతి నేను తెలుస్తాను. అలాగే బాబు, మన ఇద్దరం కలిసి దెబ్బలకి తెలవకూడదు. సరే హరి ఓం. అలాగే అలాగే. నువ్వెప్పుడు వచ్చావురా? నువ్వు ఊరి నుంచి బయలుదేరినప్పుడే బయలుదేరాను. అవును, ఈ ఊర్లో ఎవరు కొంపలు తీయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నావు? నేను చింతపిక్క వ్యాపారం చేయడానికి వచ్చాను. నువ్వేం పని మీద వచ్చావు? జీడిపిక్కల వ్యాపారం చేయడానికి వచ్చాను. ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ? నాకు ఈ పనే ఎగడతాను. నువ్వెప్పుడు ఎడతావు? నీ పనే ఎగడతాను. అంటే నాకేం అర్థం అవ్వలేదు. బాగున్న చోట ముందు లేకపోతే బ్యాలెన్స్ కాదుగా, ఆ పనే ఎగడతాను. అలాగే అలాగే. అసలు ఆఫీస్ వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఏదో పెద్ద పన్నాగం తోటి వాళ్ళ అమ్మాయి ఆ నార్దని ఇక్కడికి పంపించుంటుంది. చూడమ్మా బేబీ, అన్ని నువ్వు అనుకున్నట్టే జరగవు. నీ భర్త నువ్వు భర్తలా చూసుకుంటే ఏ గొడవలు ఉండవు. నువ్వు ఊరుకోనన్నా. ఆయన ఈ మధ్య ఇంటి పట్టున ఉండిపోవడానికి కారణం అక్కడ వాళ్ళ అమ్మ, ఇక్కడ వీడు. అలాగా? నాకు తెలియదే. చూడు, భర్త ఇంట్లో ఉండకపోవడానికి కారణం కన్న తల్లి, ప్రాణ స్నేహితులు ఎప్పుడూ కాదు. ఇంట్లో ఉన్న భార్య అవుతుంది, వీధిలో డబ్బు కోసం బ్రతికే సానేనా అవుతుంది. అసలు ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? సరిగ్గా చెప్పు. మీ కూతురు కాపురం స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టి చూసుకోకపోతే సానే సంసారం అవుతుంది. అప్పుడు నీ చుట్టూ ఉన్న మహిళా మండలి, క్లబ్బులు, నాగరిక ప్రపంచం నీ కోసం సంతాప సభ కూడా పెట్టవు. నీ పెళ్లికి నాది బాధ్యత కాబట్టి బాధ్యత కొట్టేట్టు చెప్తున్నాను. గడప బయట ఉండే, లోపలికి వచ్చి కాదు. ఆలోచించుకో. మై గాడ్, ఫ్యాంటాస్టిక్. దేర్ మస్ట్ బి సంథింగ్. నువ్వు ఊరుకోనన్నా. ఆయన అలాగే మాట్లాడుతుంటాడు. వాళ్ళ ఊళ్ళో అందరికీ పిచ్చాను పదా. సుధా, నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. పెళ్లి రోజంట. నీకు తెలుసా, ఈ మధ్య ఆయన 2 టౌన్ సెటప్ చేశాడంట. ఈవిడ పాతబడ్డ పెద్దలుగానే మిగిలిపోయింది పాపం. మొన్న వాళ్ళిద్దరూ కలిసి ఎంటర్ ద డ్రాగన్ సినిమాకి కూడా వెళ్ళారు. అంటే తెగించేశాడన్నమాట. ఇంకేం చేశాడో మనకు తెలిసిందంతే. వాళ్ళిద్దరూ కలిసి ఎగ్జిబిషన్ కూడా వెళ్ళారంట. అలాగా? మై గాడ్, ఫ్యాంటాస్టిక్. ఏం మా కళ్యాణ్ ఇంకా రాలేదు? చాలా లేట్ అయింది. వాళ్ళంతా వెక్స్ అయిపోతున్నారు కదా. పోమ్మా, ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి, పోమ్మా. హలో ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిలే. ఏమండి, ఏమిటండి రాలేదు? హలో ఫ్రెండ్స్, సే హ్యాపీ అండ్ ప్రాస్పరస్ మ్యారీడ్ లైఫ్ ఫర్ హర్. ఏమిటండి ఇది? ఏమిటి న్యూసెన్స్? పార్టీలో నేను రాకపోతే నీకు అవమానం కదా, అందుకే ఫుల్ పూలిలాగా వచ్చా. ఫ్రెండ్స్, మీ అందరి ముందు ఆ రోజు సాగనన్నాను. ఈరోజు మీ ముందు వచ్చాను. ఎందుకో తెలుసా? కావాల్సింది దొరకలేదన్న కరువు, అందింది అనుభవించానన్న బాధ, అటు ఇటు 2 పడవలను ప్రయాణించడానికి మందు బాగా పనిచేసింది, నన్ను గెలిచింది. ఏమిటండి, నా దగ్గర మీకు లేనిదేమిటి, దాని దగ్గర మీకు దొరికిందేమిటి? అసలు ఎందుకు చేశారు ఇదంతా? అయినా మీకు నేర్పిందారు. అరే ఇది నువ్వు నేర్పిన నిర్వాసమే, ఇది నువ్వు నేర్పిన నిర్వాసమే, ఏం బాగా నేర్చాను నీ పాఠమే. యూ స్వీట్ పాయిజన్ వచ్చానా తారమణి. సరిదిద్దుకోలేని ఆ ఇల్లాలు ఇచ్చేది బూడిదా, భర్తనే దులిపేసిపోతే అది భార్య అంటావా? అడ్డగాడిదా ASSS. ఇంటిని సరిదిద్దుకోలేని ఆ ఇల్లాలు ఇచ్చేది బూడిదా, భర్తనే దులిపేసిపోతే అది భార్య అంటావా? అడ్డగాడిదా. తాగి వాపుతున్నానని అనుకోకే, తల్ల పెళ్ళామ పాట మరిచిపోకే, ఆ తల్ల పెళ్ళామ పాట మరిచిపోకే. తాగితే 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 తప్పేముంది, తాగితే తప్పేముంది.
అండర్స్టాండ్ ఫైర్ బ్రాండ్ తాగొచ్చానా తారామణి పొంగే పాలకున్న బిల్లుగా అవి పొర్లిపోనంత వరకే పొంగే పాలకున్న బిల్లుగా అవి పొర్లిపోనంత వరకే భార్యాభర్తల బంధం జతభాయక ఉన్నంత వరకే భార్యాభర్తల బంధం జతభాయక ఉన్నంత వరకే జతభాయక ఉన్నంత వరకే అడుసు తొక్కితే కాలు కడుగుకుంటాము అడుసు తొక్కితే కాలు కడుగుకుంటాము కానీ మనసు విరిగితే మళ్ళీ అతకలేము మనసు విరిగితే మళ్ళీ అతకలేము ఇంపాసిబుల్ తాగొచ్చానా చాలామంది భయం వేస్తుందా భయమని అరే ఇది నువ్వు నేర్పిన నిర్వాహమే ఇది నువ్వు నేర్పిన నిర్వాహమే ఏం బాగా నేర్చాను ఈ పాఠమే మై డియర్ స్వీట్ వాయిసింగ్ నేను తాగొచ్చానా తారామణి అబ్బా ఎప్పే వస్తున్నాడా లేదా గొంతు నెప్పెడుతోంది వచ్చేస్తాడే ఓర్చుకో బాగా చెప్పావు మనకి పూదేవంతు ఓర్పు ఉండాలి ఏటా డబ్బు కొట్టేయడానికి ముందుంటారు కానీ ఇంతగా వస్తారా లేదా ఊరుకోవయ్యా వచ్చేస్తాడు గాని మా అప్ప అంటే ఏంటనుకున్నావు పెద్దాపురం రాజుల దగ్గర ఏడుగురు బంగ్లా కొట్టేయడానికి వేసిన ప్లాన్ కన్నా ఇదేం గొప్ప ప్లాన్ ఏం కాదు పిచ్చిందా ఆ గుడ్డలు కుట్టే సాయిబుని నమ్ముకుని అంత పెద్ద బంగ్లా రాసిచ్చేసింది కానీ మాకేం కర్మ ఊరూర పంచుకు తిరగడానికి నువ్వు ఎరగబెట్టావులేనే ఎరగబెట్టావులేనే నువ్వు నోరు మూసుకోలే పని అయ్యేదాకా బీరు కొట్టద్దని చెప్పానా వచ్చేస్తున్నాడే వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడా వచ్చేస్తున్నాడు అమ్మ ఏడు అమ్మ చావద్దే నువ్వు చచ్చిపోవద్దే నా కూతురా నా కూతురా నువ్వు చావద్దే నువ్వు చావద్దే తల్లి నువ్వు చావద్దే తల్లి సమయానికి వచ్చావు చావండి నన్ను వదిలింది అమ్మ చావండి ఎంత పని చేశావు తల్లి సుధా ఏం జరిగింది ఏమిటి పిచ్చుకోండి నా గురించి ఏం పట్టించుకోవద్దండి మీరు హాయిగా ఉంటే నాకంతే చాలు మీరేనా చెప్పండి మీరు లోకానికి తెలియకుండా చేసిన పనికి అది నెల తప్పింది అమ్మా ఆయన బాధపడతారు చెప్పొద్దని చెప్పానా ఎందుకు చెప్పావు ఇప్పుడు ఏమైందండి ఎందుకంటే బాధపడతావు అవును బాబు మగాళ్ళకి అలాగే ఉంటది ఆడదానికి ఇది మామూలు బాధ కాదు నరకం యోగులు కాకుల్లా పొడుస్తారు నీ బిడ్డకు తండ్రి ఎవరని గుచ్చి గుచ్చి అడుగుతారు అది నేను భరించలేను అందుకే చావడానికి నిర్ణయించుకున్నాను అమ్మా నీకెలా పట్టింది అమ్మా ఆడకేం చేయను బాబు ఇదంతా మా కర్మ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బాబు దాని మెళ్ళలో తాళి కట్టండి బాబు అమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆయనకు పెళ్లిని సంగతి మర్చిపోయావా ఇలా పర్వాలేదు ఆయన మాత్రం సాంప్రదాయం తప్పడానికి ఏం లేదు అయితే నా బిడ్డ బతుకు అన్యాయం అయిపోవాలా ఇదిగో బాబు దాని మెళ్ళలో తాళి కట్టి తీరాలి లేకపోతే తెల్లారేటప్పుడు నువ్వు మా ఇద్దరు సవాల్ని చూస్తామా ఏంటా మాటలు ఇప్పటికిప్పుడు ఆయన ఏం చేయగలరు ఏం చేయాలో ఆయనే నిర్ణయించుకోమను నా బిడ్డ కోసం నేను చేయించి పెట్టుకున్న తాళి ఆ దేవుడి దగ్గర పెట్టి ఇచ్చాను ఇదిగో అది తెచ్చే లోపు దాని మెళ్ళలో తాళి కట్టడము లేకపోతే మా ఇద్దరి శవాలు చూడటము ఏదో నిర్ణయించుకో కట్టు బాబు కట్టు ఈ పండగ కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఈ పని నువ్వు చేశావంటే నా అవస్థ హాయిగా వెళ్ళిపోద్ది కట్టు బాబు కట్టు నాయనా నీ చేతులు పట్టు కట్టు నాయనా కట్టు రా బాబు నా తండ్రి నువ్వు
తల్లి ఏంటోనమ్మా ఈ మధ్య బ్యాండీ పొగరు ఎక్కువ పువ్వులా ఉన్నోళ్ళు ఎలకల్లా పడేస్తుంది కోరుకోండి పెంచుకున్నా పెట్టించుకున్నా అర్థనట్టు చేసుకోవద్దు అయ్యో పడిపోయి మీరు ఇలా చేస్తారో నాకు ముందే తెలుసు. నువ్వు ఊరుకోవయ్యా నేను చెప్తాను కదా ఎవరికడితేనే తల దించు ఎత్తు ఏంటిది జుట్టు సిగ్గడు ఆ రోజు ఇదే ప్రసాద్ చెప్తే పిచ్చివాడన్నావు. ముందు జరిగేది ఊహించుకోవడానికి మనమేం దేవుళ్ళం కాదు. కానీ చెప్పినా వినకపోతే జరిగాకేమీ చేయలేని మనుషులం. నీకు నువ్వే సమాధానం చెప్పుకునే సమయం దాటిపోయింది. రేపు నీకు పుట్టబోయే బిడ్డకు సమాధానం చెప్పుకోవాలి. ఆలోచించుకో. ఎవరు లోపల ఓహో అల్లుడు గారి పెళ్ళామా లోపలికి రమ్మను బాగోదు చూడండి మగవాళ్ళని వల్ల వేసుకోవడానికి మీరు చూపించే వయ్యారాలు నా దగ్గర చూపించకండి. ఎవరు ఎంత వెధవలో తెలిసే వచ్చాను. నువ్వు మమ్మల్ని ఎదవంటే మేము నిన్నెదవంటాం. నా నూరు అసలే మంచిది కాదు. నా నూరు తెరిచానంటే జిల్లాలే కొట్టుకుపోతాయి. నీ గౌరవం కాపాడుకో. మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి లేదా మనుషులను పెట్టి తన్నిస్తాను. ఆ పని మేము చేయగలం. ఆయన మీద నీకెంత హక్కుందో అంత నాకు ఉంది. ఇదిగో నాకు కట్టాడు తాళి చూడు. కారంలో నీకెన్ని రోజులు ఆయన కావాలో చెప్పు. మిగిలిన రోజులు నేను ఉంచుకుంటా. పెద్దదానిగా ఒకరోజు నీకే ఎక్కువ ఇస్తా. ఏమిటి నా మొగుణ్ణి నాకే బేరం పెడతావా? అంతేగా కిరాణా కొట్టు దగ్గర నుంచి బిర్లా గారి ఇల్లు దాకా ఎవరెవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి. మీరు అన్నం దగ్గర చిరాకు పడతారు, పక్క దగ్గర విసరసలాడతారు. మేము గుండంతా విస్తర చేసి పడ్డన చేస్తాం. ఆ ఒళ్ళంతా పట్టు పరుపుగా చేసి పక్క వేస్తాం. చేయి జార్చుకోవడం మీ తప్పైతే చేజిక్కించుకోవడం మా కుల విద్య. పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు ఇవ్వకు. ఆయన మళ్ళీ గడప తొక్కాడంటే నీ ఇద్దరిని కిరసాలు పోసి అంటిస్తాను. నువ్వు కిరసాలు పోసి అంటించినా మేమేస్తే అరగా ఉన్నావుకున్నావా? ఇదిగో ముసందా పిచ్చి పిచ్చిగా వాగావో నీ నోరు దబ్బలంతో కుట్టేస్తా. అమ్మా ఊరుకో. ఏంటి అనవసరంగా మాట్లాడుతున్నావు? అవసరంగా మాట్లాడుతున్నాను. మా ఇంటికి వచ్చేటి నీ తెక్కలో ఊరుకో. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, బయటికెళ్ళు. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అంటావా? రెడీయా? వెరీ గుడ్. కమాన్. ఉండండి, అక్కయ్య వచ్చింది. అక్కయ్యని కూడా తీసుకెళ్దాం. అక్కయ్య ఏమండి, ఈ క్షణమే నా కళ్ళ ముందు దాన్ని దాన్ని చెప్పుతో కొట్టి నాతో బయలుదేరండి. రాసుదా ఏమండి, పాపం అక్క మనసు ఏమీ బాగోలేదు. మనం ఇలా వెళ్ళిపోవటం బాగుండదు. సినిమాకి టైం అవుతుంది, రా. చూడు బేబీ, కళ్ళు తెరిచినప్పుడే అన్ని మన ముందు ఉండాలనుకోవడం పిచ్చితనం. ఆ రోజు నీ భర్త తాగడాన్ని కల్చర్ గా తీసుకున్న విశాల భావం ఉన్న ఆడదానివి. నీ భర్తకి మరో భార్య ఉండడం కూడా నాగరికతనుకో. నీ చుట్టూ ఉన్న నాగరిక ప్రపంచం నిన్ను చాలా మెచ్చుకుంటుంది. ఇంతకన్నా నేనేం చెప్పలేనమ్మా. ఏం వదినా, ఆత్మహత్య చేసుకోవడానికి పెడుతున్నావా? ఇంకో ఆరుకు అడ్డం వస్తే గానీ ఒక భార్యకు భర్త విలువ ఏమిటో తెలియలేదు. సుడిగుండంలో పడ్డ నీ జీవితాన్ని, ఊపిరాడుగా ఉక్కిరి బిక్కిరవుతున్న నీ కాపురాన్ని ఇప్పుడు ఈ క్షణం ఎవరు ఆదుకోగలరో పొగరదిగా ఆలోచిస్తే నీకు ఇప్పటికైనా అర్థమవుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య. నీ మొహం చూడడానికి నాకు ధైర్యం చాలడం లేదు. నీ కోడలుగా కాకపోయినా అసహాయ స్థితిలో ఉన్న ఆడదానిగా నేను నన్ను కనుకరిస్తే గానీ మీ కాళ్ళు వదలత్తయ్య. ఏమిటమ్మా ఇది? ఉన్నట్టు ఎందుకు ఇలా వచ్చా? అత్తయ్య ఎందుకు ఏడుస్తా? ఏం తెలియనమ్మా? ఏంటి చెప్పు. ఆ రోజు చెప్పుడు మాటలు విని నా కడుపులో బిడ్డను చంపుకున్నాను. ఇంట్లోంచి నీ బిడ్డను వేరు చేసి తీసుకెళ్లాను. తప్పు తెలుసుకుని ఈ రోజు మళ్ళీ నా కడుపులో ఇంకో బిడ్డ ప్రాణం నింపుకుని అనాథగా వచ్చానత్తయ్య. ఆ మాట ఏమిటి? ఆ మాట అనుకోడు, ఆ మాట అనుకోడు. అవును, అబ్బాయి ఏడి? అబ్బాయి రాలేదే? ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఎందుకు రాలేదు చెప్పు. ఆయన కాకుండా పోయి చాలా రోజులైంది అత్తయ్య. దానింట్లోనే ఉంటున్నారు, దాంతోనే భోజనం చేస్తున్నారు. అసలు నేను భార్యలన్న విషయం కూడా మర్చిపోయారు. మళ్ళీ ఆయన నాకు దక్కుతారన్న నమ్మకం కూడా నాకు లేదు అత్తయ్య. ఏమిటి దాంతో ఉండడం ఏంటి? వివరాలు నా దగ్గర ఉన్నాయి.
దాని అసలు పేరు సూరమ్మ, మార్చుకున్న పేరు సుధారాణి. జంగం పెద్దాపురం, అనుభవం 6 నెలల సెంట్రల్ జైలు. ఆల్ ఇండియా వ్యభిచార సంఘానికి వీళ్ళమ్మ ప్రెసిడెంట్, ఇది ట్రెజరరు. వీళ్ళందరినీ పెట్టి మన కళ్యాణ చుట్టూ పెట్టి గద కట్టింది మా బాబు కాకి, నీ పని మనిషి తలుపులు. వాడు తాళి కట్టుకున్నానే కట్టినట్టు నమ్మించారు. వాడు ఆస్తి కొట్టేయడానికి ఇప్పుడు గోతిగా నక్కలా కాచు కూర్చున్నారు. అసరే ప్రసాద్, ఏమిటి గాతంతా? ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావు? నాకు ఎందుకు చెప్పలేదు? కొందరికి కనువిప్పు కలగాలని, మల్లమ్మ అంటే ఏమిటో కోడలికి బాగా తెలియాలని. అవునత్తయ్య, ఇది మీ ఒక్కరికి సాధ్యం అవుతుంది. నా కాపురాన్ని మీరు నిలబెట్టగలరు. ఇచ్చిదాను చూడమ్మా, అత్తంటే తల్లి లాంటిదని కోడలు అనుకోవాలి, కోడలంటే కూతురు లాంటిదని అత్త అనుకోవాలి. అప్పుడే ఏ కాపురంలోనూ కలతలు రావమ్మా, కలకలాడుతుంటుంది. నిజం మల్లమ్మ గారు, అత్తా కోడలు అన్యోన్యంగా ఉండే క్షణం కోసం ఈ రోజు ప్రతి ఇంటి గడప ఎదురు చూస్తుంది. అలాంటప్పుడు నీ కోడలే స్వయంగా వచ్చి తన కాపురం నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకు స్వాగతం చెప్తుంది. ఇట్స్ టర్నింగ్ పాయింట్. కరవలి మల్లమ్మ ఇక్కడి నుంచి కదలాలి, అక్కడ వాళ్ళ పునాదులు తగలాలి, నీ కోడల కాపురం నిలవాలి. ఈ పని మీరే చేయాలి. తప్పకుండా చేస్తానురా. నేనుండగా నా కొడుకు కోడలి లోటేమిట్రా? ఒరే ప్రసాద్, పదా ఈ మల్లమ్మ కొడుకును వల్ల వేసుకుంటుందా? అదేవతో దాని అంతు తెలుస్తాను. నీ కన్న నాకున్నదెవరు, నీ
నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పుంటే ఆ బాధ్యత నాదే కానీ ఆ అమ్మాయిది మాత్రం కాదు. ఏరా ఎన్ని బిందెలు నీళ్లు పోసాను ఇంకా నీకు దాని మైకం తగ్గలేదా? అవునులే నే పోసింది పైనేగా, అది ఘాటైన నీళ్లు లోపలికి పోసింది, అంత త్వరగా తగ్గుతుందా మైకం? వీళ్ళు చెప్పిన మాటలు విని శుద్ధను అపార్థం చేసుకుంటున్నావు అమ్మా. సరే నువ్వు ఆ శుద్ధనేమో అర్థం చేసుకున్నావు కదా, చెప్పు నైనా. ఆ అమ్మాయి గురించి తెలిస్తే నువ్వు కూడా అమ్మాయిని సమర్థిస్తావు. ఎవరిని సమర్థించాలో నాకు తెలుసు గాని ఒరేయ్ మరి దీని సంగతి ఏమిటి? నీ ఇల్లాలు ఈ ఇల్లాలు భర్త లేకపోయినా తన అంతస్తుతోటి అహంకారంతోటి బ్రతకదు. కానీ సుధా నేను తప్పితే ఇంకెవరు లేరు అమ్మాయికి, నన్నే నమ్ముకుంది. ఆ సంగతి నీకు బాగా తెలుసు. అవును అవునంట అవును. చూసారా అత్తయ్య, వాళ్ళు ఎంతగా నమ్మించారు. నాకేదో అనుమానంగానే ఉంది, వాళ్ళు ఇంక మందు పెట్టింటారు. ఛీ! మందు లేదు, నీ మొహం లేదు. అవును నువ్వు నా దగ్గర నుంచి నా కొడుకుని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఏదో మందు పెట్టావని నేను అనుకోవాలిగా. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక, చదువుకునే పిల్లవి. నైనా కళ్యాణ్, ఇంతకీ నీ తుది నిర్ణయం ఏమిటి? ఆ అమ్మాయి నాకు జీవితంలో లేని ఆనందాన్ని ఇచ్చిందమ్మా. వాళ్ళు ఉన్నది ఎందుకురా? చాలా మంచిదమ్మా. ఆ? అమాయకురాలు, చాలా మంచి మనసు. ఆ, సుధా నాకు ద్రోహం చేయదు. ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేదు. ఆ, సుధతోనే ఉంటానని నిర్ణయించుకున్నాను. ఆహాహాహా, గొప్ప నిర్ణయం, మహా గొప్ప నిర్ణయం. ఒరే కళ్యాణ్, అలాగే చెయ్యి. పెళ్లి దాంతోనే ఉండరా? ఆలోచనెందుకు? వెళ్ళు, ఉండు. వేస్తాను. హ్మ్. అత్తయ్య, ఆ, ఎందుకత్తయ్య ఏ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ఏం చేయమంటావే? చిన్నపిల్లాడా చొక్కా పట్టుకుని ఆపడానికి? పెళ్ళాన్ని నువ్వు ఆపలేకపోతే తల్లి నేనేం చేస్తానే? హ్మ్, చూద్దాం. ఓపిగా ఉండు. మై గాడ్ ఫెంటాస్టిక్. ఏమయ్యా మేజయ్యా, అంతే కదా? ఓపిగా ఉండు. ఎవరండి లోపల? ఎవరు? ఎక్కడెక్కడో నుంచి మా ఇంటి మీద పడిపోతున్నారు. ఎవరు నువ్వు? నేను లింగరాజు గారు అమ్మాయి సుందర్నండి. మా నాన్నగారు ఇక్కడ ఉన్నాడా? మీ నాన్న ఇక్కడ ఎందుకుంటాడు? ఎక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చావు? మా నాన్నకి కళ్యాణ ఆస్తి గురించి ఒక ముఖ్య విషయం చెప్పడానికి వచ్చానండి. ఏంటది? మా నాన్న కళ్యాణ ఆస్తి కోసం ఎదురు చూస్తున్నాడు కదా, అది జరగని పని అయిపోయిందండి పాపం. ఆ మల్లమ్మ రాత్రికి రాత్రి లాయర్ని పిలిపించి ఆస్తి అంతా పుట్టబోయే బిడ్డ పేరున తిరగరాయించేసిందట. ఆ కళ్యాణ్ని బిచ్చగాని చేసి ఇంట్లో కూడా ఉండకూడదని బయటికి గంటేసిందట. ఆ కొంప తిరగను ఈ కొంప తిరగను, మా నాన్న వస్తే అప్పు వద్దని చెప్పడానికి వచ్చాను. వస్తే చెప్పండి. నిజమేనా నాన్న? కనబడితే మీరు చెప్పండి, నా కళ్యాణు ఆస్తంతా పోయిందని. ఏంటి ఇదంతాను? ఏంటి పట్టు? నీకేం మడిపోను, పెద్దాపురంలో మహారాణిలా బతికేవాళ్ళం. అక్కడ వ్యాపారం జరగొట్టి ఇక్కడ తీసుకొచ్చావు. చూసావా ఏమైందో? నన్నేసేమంటా? ఊరికే రంకెలేస్తున్నావు. నేను మాత్రం కలగన్నానా? నవాబు కోటలో దుబాయ్ సాహిబ్ గారి కిరాయికి బజానా కూడా తీసుకున్నాను, అది కూడా చెడగొట్టి తీసుకొచ్చావు. ఏడి ఆ గుడ్లోడు? ఏడి కనపడ్డే? ఇంకెక్కడుంటాడు? ఇది తెలిసి అట్నుంచటే వెళ్ళిపోయి ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్తానే? ఎక్కడే ఉన్నావా? చూడు ఏమైందో, చూడు చూడు ఏమైందో, బాగా చూడు. అలా రెండేళ్ళు పడిపోతారే. ఇటు కాకపోతే అటు తిప్పడానికి ఇంకో పథకం వేసి ఆ వెనకటికి నీలాటోడే తిప్పి తిప్పి అందరు రోళ్ళు అరగొట్టి రోకలు చెత్త పట్టుకెళ్ళాడట. పోనీలే, అరిగిపోయిన రోళ్ళన్నా మాకు మిగిలే గాని నువ్వు వెళ్ళి బాబు, నీ దండం పెడతాను, నువ్వు వెళ్ళి బాబు, వెళ్ళు. వాళ్ళు ఎవరు? సచ్చిదానంద సయ్యద్ ఖాన్ స్పీకింగ్ హై. ఏం కావాలి? మేము దుబాయ్ నుంచి పడ్డాం. దుబాయ్ నుంచా? దుబాయ్ సాహిబ్ అంటే ఆ ఇది దగ్గర మంచి మంచి బొమ్మలు ఉన్నాయని తెలిసింది. టికెట్ ఉందో హౌస్ఫుల్? ఇంకా ఆటే మొదలట్లేదు. మొదటి టికెట్ మీకే, నైట్కి వచ్చేయండి. ఆ అడ్రస్ తెలుసా? 2-3 రోకళ్ళేది. వచ్చేయండి. ఆ వచ్చేది. మాది పేరు సచ్చిదానంద సయ్యద్ ఖాన్. మాది టైం చాలా విలువైంది. మీకు ఫోన్ చేసిన మాది బాస్ ఇక్కడికి వస్తున్నా. అకాల దళక సమోస కిలక సమోస ఉటక, అది ఆయన పేరు. ఆయనకి 172 బాసులు వచ్చు. ఆయనకి దుబాయ్ లో 138 ఆయన చెరువులు ఉన్నాయి. సహారా ఎడార్లో ఆయనకి 8 ఓడలు ఉన్నాయి. నేను ఆయనకి సెక్రటరీ. ఎప్పుడు నేను అడుక్కు తింటాను. చెప్పింది సార్లే, చేరి ఆయన్ని చూపించు, తనకి తీరా చూడాలనుంది. అదేంటి బాబు ఎలా నడుపుతున్నారు? వంటి నిండా వజ్రాలున్నాయి, రాలిపోతాయని భయం. అదేంటి బాబు ఇక్కడ కూర్చున్నారు? లోపల కూర్చోండి, సోఫాలున్నాయి. ఇదేంటి బాబు? ఆడవాళ్ళ చాపితే పెట్టేయటం మాలబాటు. నేను సాపనా వీడి పెడతాడు. నా దగ్గర ఏముంది చెప్పా పెడతా. నాకెందుకా చెప్పాను, పెట్టుకో. ఇదిగో బంగారు బిస్కెట్ తిను. సాయిబు, మనకేదో అమ్మాయిని చూపిస్తానని చెప్పారు. అమ్మమ్మ ఉన్నారు కానీ అమ్మాయి కహా? అమ్మాయి
అదేంటి బాబు గారు? అమ్మాయి నచ్చింది అంటున్నారు ఏంటో చెప్పండి. బాబు గారు 50,000. మేము 50,000 చెక్కు చూడలేంత వరకు. సాయిబు చెక్ బుక్. అదేంటి బాబు ఇంత పెద్ద సిక్కు బుక్కు? అమెరికా నుంచి అమలాపురం దాకా మారుతుంది. నీ పేరేంటమ్మా? బియ్యం సాయిబు ఇది ఏ బ్యాంక్ ముందు పారేసిన మీ మొహాన్ని 3 లక్షలు కొడతారు. దేశాలకు పిలిచి లక్లీ చెప్పు. మీ అమ్మాయిని మమ్మల్ని పిలవమనండి. ఇదేంటి బాబు? అయ్యారు ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేయటం అలవాటు. ఓహో, నన్ను చేయమంటారా ప్రార్థన? దిగి దిగి కౌగిలి శిక్షలతో చెరపట్టి నా స్వామి రంగా నా వయసు గంగా ఏమిటేది? నా ఇష్టం నాది. నన్ను అడగడానికి నువ్వెవరు? నీకు తాళి కట్టుమాను. తాళి కట్టుకున్నది నేను, నిన్ను నమ్మించింది నేను. ఇప్పుడు నాకు అవసరం లేదు పాపా. ఇప్పుడు నాతో అవసరం డిఆర్కి. సంతకం మాట్లాడాలి. ఏమిటి అది? దానికి వస్తున్నావు? ఏదన్నా ప్రణయ కలహమా లేక ప్రళయ కలహమా? వీళ్ళంతా నరికి పోగులు పెట్టాలి. ఎంత మాటన్నా? అది అమాయకురాలరా, నోర్లేందిరా, ఎవరు బాధపడ్డా చూడలేదురా. అది నీకు జీవితాన్ని ఇచ్చిందిరా. నువ్వు లేకపోతే బ్రతకలేదురా, అది లేకపోతే నువ్వు బ్రతకలేవురా. ఇన్ని చెప్పావు కదరా. దాన్ని గుడ్లు గుట్టెడు చచ్చేది బాతున్నావే. ఏమే తల్లి, ఏం తప్పు చేశావు? నేను ఈ పాపం ఎరగనండి. అమ్మా దీనివన్నీ నాటకాలు. చెప్పుడు మాటలు విన్నావేమోరా. అది ఎలాంటిది కాదురా. దాని మొహం ఒకసారి చూడు. ఛీ! ముందు దీని మొహం చూసి అలాగే అనుకున్నాను. ఆహా. కానీ ఇదేమిటో దీని బతికేమిటో ఈ రోజే కలరా చూశాను. అమ్మయ్యా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు దాని పాఠ్యవత్యాన్ని గురించి నా దగ్గర కవిత్వం పాడావు కదరా. ఎంతకైనా నువ్వు కళ్ళు తెచ్చుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఏంటిది? ఎవరెవరో వచ్చి మా ఇంట్లో మాట్లాడడానికి ఏంటి హక్కు? హక్కేటే డొక్కు. వృద్ధ జంబుకం గాంటిస్తుంది. అవునే గోద్రిగప్ప, తల మీదేమిటి? ఏముంది నా తల? ఒరిజినాయిలు. వర్ధనాలా కిఫాలా? ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదే, నీ బ్రతుకు బండారం. ఏంటండి ఏంటి గొడవ? ఏంటి తాళిబొట్టు పైన వేసావు పతివ్రత. ఇప్పటికి దీన్ని ఎంతమంది పెట్టారే? ఏమిటమ్మా ఈ గొడవ? గొడవ నువ్వు నోరు మూసుకో. సరే గాని ఈ గ్రంథం అంతా నడిపించిన లింగరాజు గారు ఎక్కడే? నాకే తెలుసు. లింగరాజు గారు వచ్చారా? రాలేదే, వస్తున్నాడు. అమ్మగారేనే. ఏమే తలుపులు? నిన్ను తలుపులు మూసుకుని మర్యాదగా బతకమంటే తలుపులన్నీ తెచ్చుకుని వ్యాపారం పెట్టావా? అది కాదమ్మా. నువ్వు నోరు మూసుకో. అమ్మా ఇప్పుడు మా పిన్ని ఇండియా గురించి ఆలోచన మానేసింది. దుబాయ్ దాన్ని కొన్నామని చూస్తుంది. అరే ప్రసాద్ ఇవ్వ. లేకపోతే దుబాయ్ సార్ అంటున్నా. నిన్ను నమ్మించడం కోసం మొత్తం డ్రామా కంపెనీ అంతా తేవాల్సి వచ్చింది కదరా. అయ్య బాబు, నువ్వు దుబాయ్ సాగు కదూ? కాదు, అమలాపురం అత్తర్ సాహెబ్ అల్లుణ్ణి. నీకు ఇచ్చిన బంగారు బిస్కెట్లు ఎత్తడండి, నీకు ఇచ్చిన చెక్కు ఎత్తండి. అంతా మల్ల మన మహిమ. మా సంసారం అంతా నీ వల్ల నాశనం అయిపోయింది. మా వ్యాపారం అంతా నీ వల్ల పాడైపోయింది. రావండి. రే ప్రసాద్, ఎక్కడెక్కరా? ఇక అందరికీ పెళ్ళే. మున్సిపాలిటీ డ్రైవర్, ఆ చెత్త ఎక్కడ పోస్తావో దానికి మైల్ దూరంలో వెళ్ళి తీసుకెళ్ళి దించండి. లేకపోతే చెత్త పాడైపోతుంది. మళ్ళీ ప్రాంతాలకు వస్తే
తీసుకుని ఇక్కడికి మీ తోటలోకి తీసుకొచ్చానని చెప్పేసి మల్లమ్మ కబురు చేశాను. అందరూ ఇక్కడికి వస్తారు. కావలసిన వాళ్ళు ఎదుర్కొని సంతేసుకోవడమే. నీ ప్రతీకారం నా ప్రతీకారం తీరిపోద్ది, ఇంగ్లీష్ సినిమాలో లాగా. వచ్చావరా నాన్న? రా రా. ఉందమ్మా, మేము మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీ అమ్మ రాలేదా? వెనకాల వస్తుందా? సర్లే, ముందు నీ పని చూడండి, వచ్చాక దాని పని చూస్తా. ఏడ్చారు, భయపడ్డం మా వంశంలో లేదురా. మా అమ్మ వచ్చే లోపల మీరు నా చేతిలో చాకుని చూసుకోండి. అలాగే. అబ్బాయిలు, అబ్బాయి వచ్చి చాలా సేపు అయింది, పని చూడండి. ప్రతీకారం ఇంగ్లీష్ సినిమాలో ఉండాలి. మల్లమ్మ కొడుకుని వాళ్ళ చేత దెబ్బలు కింద పట్టాను సిగ్గులేదు. లేవరా? మై గాడ్, ఫెంటాస్టిక్. నువ్వు ఇంగ్లీష్ లో కలిస్తే వాడు తెలుగులో వస్తే నువ్వు పోయి జైల్లో కూర్చుంటే నిన్ను తేలకు నేను రావాలి మధ్యలో. ఆడు ఉన్నాడుగా, మధ్యలో ఎరగొట్టేస్తాడు, చూస్తుందా? ఈ బుల్లెట్ మీద బండపడ ఊకోయా అంటుంటాను. మై గాడ్, ఫెంటాస్టిక్. వాళ్ళిద్దరినీ చంపేదాకా నేను నిద్రపోనే. దండం పెడతాను మల్లమ్మ, నన్ను వదిలే మల్లమ్మ, తప్పు అయిపోయింది మల్లమ్మ. ఎక్కడ ఏంటి? నన్ను చంపేస్తారా? చంపేస్తారా? మీకు తెలుసా నాన్న చంపేస్తారా? ఎలాగా? ఎక్కు ఎక్కు, ఎవరు చూడదు దాచేస్తాను. ఎత్తండి.
ఏంటా ఇది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చా? నువ్వు ఎక్కడ ఉంటేనే ప్రపంచానికి సేఫ్. ఎవరిద్దరు చూడండి, ఈ కథకి ఇతను వినను, ఇతను మా బాబు, అది మా కర్మ. తీసుకెళ్ళండి. ఏంటా ఇది? నీ ఇంగ్లీష్ సినిమా ప్లానింగ్ కి మా తెలుగు సినిమా ఫినిషింగ్. చూడైనా నా కోడల్ని ఆరోగ్యంగా పండంటి మనవుడితో నాకు అప్పగించాలి. చూడండి మల్లమ్మ గారు, మేము డాక్టర్లే కానీ దేవుళ్ళం కాం. ఈ విషయంలో ఈ కరవాడి మల్లమ్మ ఆ దేవుణ్ణి కూడా విడిచిపెట్టదు. మా ప్రయత్నం మేము చేస్తాం. నేను ఇందాకే చెప్పాను కదమ్మా, మేము దేవుళ్ళం కాదు, మా చేతుల్లో ఏమీ లేదని. ఐఎమ్ సారీ. ఒళ్ళు తేలిక ఉందమ్మా. చిన్న మల్లమ్మరా, చిన్న మల్లమ్మ, నీ కూతురు రా, నా మనవరాలు. అవును, ఆ డాక్టర్ ఏడి? ఏమీ లేదు, మీరు మనవడు కావాలన్నారు, మనవరాలు పుట్టింది. మా చేతుల్లో ఏం లేదు కదండి మల్లమ్మ గారు. ఆ విషయం మీకు చెప్పడానికి భయపడ్డాను, అందుకే సారీ చెప్పాను. ఏం డాక్టర్ అయ్యా నువ్వు? పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన డాక్టర్వి. ఆడపిల్ల అయితేవయ్యా, మా ఇంటికి లక్ష్మి పుట్టింది, మహాలక్ష్మి. అంటే చిన్న మల్లమ్మ పుట్టింది. ఏమి ఇప్పుడు? మై గాడ్, ఫ్యాంటాస్టిక్. నీ కూడా నీదే. మిలమిలా మెరిసేటి తొలివేగు చుక్క ఇంగి తూరుపు గడప నిన్ను రమ్మంది